హలో మ్యామ్. మీరు ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదు కాబట్టి నేను ఈ స్టోరీ తీసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్కి చదివి వినిపిస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు ఈ టైంలో మీకు ఒక చిన్న అభ్యంతరం ఉన్నా నాకు మీరు మెసేజ్ చేస్తారో అని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ స్టోరీలోకి వచ్చేసే హాయ్ అండి, హలో. ఈరోజు కథ. నా పెళ్లి కోసం మా నాన్నగారు భారీ బడ్జెట్ పెట్టి ఏర్పాట్లు చేశారు. సంగీత్ ఫంక్షన్ కోసం ఏర్పాటు చేసిన డీజే నుంచి మంచి ఊపున్న పాటలు వస్తున్నాయి. అదే ఇప్పుడు నా పెళ్ళి కాకపోతే ఇప్పుడు అంటూ మాస్ స్టెప్స్ వేసేదాన్ని అనుకుంటూ నా ఫీలింగ్స్ మిక్సీలో వేసినట్టు మిక్స్ చేస్తూ ఉంటే అప్పుడే నా ఫీలింగ్స్కి బ్రేక్ వేసినట్టు ట్రాఫిక్ సిగ్నల్ ఒక అరుపు లాంటి పిలుపు వినిపించింది. ఒసే చిన్మయ్, పెళ్ళి నీకేనే, నీ చెల్లి కాదు. ఇంకా అలా ఏడు మొహం వేసుకుని ఎంతసేపు కూర్చుని ఉంటావు? పెళ్ళి జరిగాక తీరిగ్గా ఏడుద్దు కానీ ఇప్పుడు తొందరగా లేకపోతే అక్కడ పెళ్లి చేసుకుపోయేవాడు చస్తాను అంటున్నాడు అంటుంది బయట నుంచి మా అమ్మ మిసెస్ భారతి భరద్వాజ్. నాకు చిరాకు లేచి చస్తే చావనివ్వు అన్నా నేను. ఓసి నా మెదళ్ళేని మెంటల్ కూతురా, నువ్వు నా కడుపున ఎలా పుట్టావే? నా కర్మ కాకపోతే వాడు ఒక్కడే చావడే నిన్ను కూడా తీసుకుని పోతాడు తోడుగా అంటుంది అమ్మ. వామ్మో, నో నహి అంటూ గట్టిగా అరుస్తూ లేచాను. కట్ చేస్తే నా బెడ్రూమ్లో తల పట్టుకొని కూర్చొని ఉన్న అప్పుడే నా మీద ఒక చేయి పడింది. ఇంకా ఆలోచించాలు, పడుకో ప్రాచి అన్నాడు. నేను లేచానని ఆలోచిస్తున్నానని ఎలా తెలుస్తుందిరా నీకు అని మనసులో అనుకుంటూ ఉన్నా. నీ ప్రెజెన్స్ నాకు తెలుస్తుంది ప్రాచి అంటూ నన్ను తన మీదకు లాక్కొని నా కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. ఎంతసేపు అలా చూస్తూ ఉన్నావు అన్నాను తన షర్ట్ నా చేతిలో పట్టుకొని. ఈ ఊపిరి ఆపే వరకు, మరణం అనేది నా దరి చేరే వరకు అన్నాడు. తన మాట అనగానే నా కళ్ళలో నుంచి వాటర్ వస్తున్నాయి. నన్ను చూసి చిన్నగా స్మైల్ ఇస్తూ ఉన్నాడు. ఆ స్మైల్కి నా గుండె వేగం పెరిగిపోయింది. తను నవ్వుతూ ఉన్నప్పుడు నాకు చాలా ముద్దొస్తాడు. అలాగే చూస్తూ ఉండిపోయా. తను కూడా నన్ను చూస్తూ ఉన్నాడు. ఒకరినొకరు అలాగే చూస్తూ ఉండిపోయాం. నేను తన మీద ఉన్నా కదా, పాపం బరువు అనిపించానేమో. కొంచెం కదిలాడు. నేను వెంటనే లేవడానికి ట్రై చేశాను. తన రెండు చేతులతో అమాంత నన్ను తన మీదకు లాక్కొని మార్నింగ్ అవటానికి ఇంకా టైం ఉంది అంటూ తన గుండెల మీద నన్ను పడుకోబెట్టుకున్నాడు. తన గుండె చప్పుడు చెప్తుంది అది నీకోసమే అన్నట్టు నాకు లయబద్ధంగా వినిపిస్తుంది. చప్పుడు వింటూ ఐ లవ్ యూ ప్రకాష్ అంటూ తన చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకుని ఉండిపోయా. ప్రతి పుట్టుకి ఒక కారణం ఉంటుంది అంటారు. అలాగే నా పుట్టుకి కారణం వీడని పుట్టింది 10 నిమిషాలకి తెలిసింది. అప్పుడే పుట్టి చిన్నగా కళ్ళు తెరుస్తూ ఉన్నా. అప్పుడే ఉయ్యాల్లో ఉన్న నన్ను ఒక చేయి తాకింది. ఆ స్పర్శ నాలో పులకరింత రేపింది. తను నా చేతిని ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక ఎలా పట్టుకుంటారో అలా పట్టుకున్నాడు. నేను మొదటిసారి చూశాను. ఒక సొట్టబుగ్గల బాలుణ్ణి చూశాను. ముట్టుకుంటే కందిపోయే చర్మం, నవ్వితే ముచ్చాలు రాలుతాయి అనేలాగా ఉన్నాడు. ఆ క్షణమే నేను ఫిక్స్, వీడి నా క్రష్. కాకరకాయ, దొండకాయ, బెండకాయ అని నా చేతిని ముద్దు పెట్టుకున్నాడు 3 సంవత్సరాల బాలుడు. అతని స్పర్శ నాలోని సిగ్గుని భయపెట్టింది. తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నా చూపు తను కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉన్నాను. కట్ చేస్తే నాకు నామకరణం చేసే రోజు, పేరు పెట్టండి అని పూజారి గారు అన్నారు. అప్పుడే నేను పెడతానంటూ ఒక వాయిస్ వచ్చింది. నేను కళ్ళెత్తి ఎదురుగా చూశాను. నా కళ్ళ ముందు ఆ బాలుడు కాదు, 3 ఉన్నారు. నా ఎదురుగా నన్ను ముద్దు పెట్టుకున్న నా మానస చోరుడు లాంటి వాళ్ళు 3 ఉన్నారు. ప్రింట్ తీసినట్టు ఒకేలాగా. నాకు వెంటనే ఏడుపు వచ్చి నా బర్రె గొంతు వేసుకొని ఏడవటం స్టార్ట్ చేశాను. అదే నేను చేసిన తప్పేమో. వెంటనే ఆ 3 మానస చోరులు నా దగ్గరికి వచ్చి నన్ను లాలిస్తూ బుజ్జగిస్తూ ఉన్నారు. నాకు ఇంకా కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. ఇంకా గట్టిగా ఏడ్చేశాను. నా ఏడుపుకు వచ్చిన చుట్టాల అందరూ నామకరణం కాకుండా భోజనాలకు మెక్కటానికి హాయిగా వెళ్ళిపోయారు. ముహూర్తం దాటింది అని పంతులు గారు చెప్పడంతో నన్ను ఉయ్యాల్లో వదిలేసి ఎవరి బిజీలో వాళ్ళు ఉండిపోయారు. అప్పుడే ఒక బాలుడు నా చెవిలో ప్రాచి అని 3 సార్లు చెప్పి నామకరణం చేశాడు. నాకు మళ్ళీ బాలుడు స్పర్శ నా మానస చరవుడిని గుర్తు చేసింది. అలాగే చూస్తూ ఉంటే తను వెళ్ళిపోయాడు. తర్వాత అందరూ బాగా మెక్కాక నాకు నామకరణం చేశారు, చిన్మయ్ ప్రాచి అంటూ. అప్పుడు నా కనులు నా ఎదురుగా ఉన్న 3 అబ్బాయిల మీద పడింది. వాళ్ళలో నాకు పేరు పెట్టింది ఎవరబ్బా అంటూ
ఆ రోజు నుంచి నా మనసుతో దోబూచులా ఆడుతున్నారు ఆ ముగ్గురు. ఈసారి కొంచెం పెద్దగా కట్ చేద్దాం. నా వయసు 14 సంవత్సరాలు అనుకుంటా. అత్త, నువ్వు ఎప్పుడు మా ఇంట్లో ఎందుకుంటావు అన్నాను. మా అత్త నవ్వుతూ, మీ మామకి ఇక్కడ నచ్చిందంట చిన్మయ్ అంది అత్త. నేను ఇంకా నోరు మూసుకుని బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాను. అప్పుడే మా నాన్నమ్మ నాకు దేవతలా కనిపించడం మొదలుపెట్టింది. ఎందుకుండరే, తేరగా అడ్డమైన వాళ్ళు ఉండటానికేగా మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యింది అంది నానమ్మ అత్తని కోపంగా చూస్తూ. నాకు ఆ రోజు ఒకటి అర్థమైంది. ఆ ముగ్గురు మానస చోరులలో నా మానస చోరుడు ఎవరో తెలియాలి అంటే నానమ్మని కాకా పట్టాలి అని. అందుకే అవునా నానమ్మ అంటూ తింటున్నాను. అప్పుడే ఒకసారి వాళ్ళ స్థాయి ఏంటో చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అని వచ్చాడు ముగ్గురులో ఒకరైన భార్గవ్. నేను ఇంకా సైలెంట్ అయిపోయా. ఆల్మోస్ట్ నానమ్మ కూడా నోరు మూసుకుని కూర్చొని ఉంది. ఎందుకంటే భార్గవ్ ఫేస్లో బల్లాల దేవా కనిపిస్తున్నాడు కాబట్టి. ఐ మీన్ కోపం గురించి చెప్తున్నా. భార్గవ్ అవి ఎక్కడా అంటూ వచ్చింది మా మాతాజీ భారతి భరద్వాజ్. ఏమవుతా తెలీదు అంటున్నా నన్ను చూస్తూ ఉన్నాడు భార్గవ్. నాకు ఆ చూపులో అసలు ఏం అనిపించలేదు. ఓన్లీ బ్రెడ్ అయిపోయిందేమో అని ఫాస్ట్గా తింటున్నా. అప్పుడే సడన్గా పొలబానింది నాకు. అప్పుడే చిన్నగా నా తల తడుతూ వాటర్ తాగిస్తున్నాడు రామ్. నేను వాటర్ తాగుతూ రామని చూస్తూ ఉన్నా. ఒసే, నీకు ఎన్నిసార్లు చెప్పానో అంది. ముందు తినొద్దు అంటూ అందరికళ్ళు మంచివి కావు అంటూ మా అత్తని చూస్తూ తిట్టుకుంటూ నన్ను బర్రెని లాక్కొని పోయినట్టు తీసుకుని పోతూ ఉంటే నా ఎదురుగా అభి వచ్చాడు. నా రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఇంతకుముందు నేను రామ్ స్పర్శలో ఫీల్ అవుతూ ఉన్నాను. ఆలోపే మా నాన్నమ్మ నన్ను లాక్కొచ్చి మొత్తం చెడతొప్పింది. బయటకు నవ్వుతూ మనసులో బండ బూతులు తిట్టుకుంటూ ఉన్నాను. అసలు మా నాన్నమ్మ ఎందుకు మా అత్తను చూసి అట్లా రియాక్ట్ అవుతుందో మీకే తెలియాలి కదా, చెప్తా వినండి. మా తాతయ్య రామారావు, అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ వీరాభిమాని. అప్పుడే రిలీజ్ అయిన మాయాబజార్ సినిమా చూసి వస్తూ ఉంటే సైకిల్ మీద నుంచి బొక్క బార్లా పడ్డారు. అప్పుడే ఒక అమ్మాయి చేయి ఇచ్చి లేపింది. కానీ మా తాత మాత్రం ఆమె చేతిని జీవితం పట్టుకోవాలని మనసులోనే ఫిక్స్ అయిపోయి అనసూయని నాకు నానమ్మగా తీసుకుని వచ్చాడు. అలా వాళ్ళ పెళ్ళి 1950లో రిలీజ్ అయిన సంసారం సినిమా గుర్తు చేసుకుంటూ వీళ్ళ సంసారానికి ప్రతిఫలంగా 2 పిల్లలు పుట్టారు. ఒకరు మా నాన్న విక్రమ్ భరద్వాజ్, ఇంకొకరు నేను పుట్టగానే నా మనసు దోచిన నా మానస చోరుడి మాత, అదే మా అత్త విమలాదేవి. మా తాతయ్య పొలాలో అలాగే అప్పట్లో బాగా బతికిన కుటుంబం కాబట్టి జనాల్లో మంచి పేరు ఉంది. మా తాత కూడా ఆపదలో ఉన్నవారిని సాయం చేస్తూ నలుగురికి మంచి కోరుకుంటూ ఉండేవారు. మా తాతయ్యకి ఒక్కతే చెల్లెలు లక్ష్మి. చిన్న వయసులోనే అత్తారింటికి వెళ్ళి చాలా కష్టాలు అనుభవించి మా అమ్మ పుట్టగానే చనిపోయింది మా అమ్మమ్మ. మా అమ్మని తన పిల్లలతో సమానంగా మేనకోడల్ని కూతుర్లా చూసుకుని భారతి అని నామకరణం చేశారు. అత్త అమ్మ చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే పెళ్లి జరిగాక కూడా నెల రోజుల పాటు మా అత్త అమ్మ ఒకే రూమ్లో కాళ్ళు చేతులు వేసుకుని నిద్రపోయే అంత. నాన్న విక్రమ్ చాలా మంచి అభ్యుదయవాది. అప్పట్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు. అక్కడే నాన్నకి కాలేజీలో పరిచయమైన నా స్వీట్ క్యూట్ మామ దయానంద్ మామ నాన్నకు అక్కడ పరిచయం అయ్యాడంట. వాళ్ళ స్నేహం ఫెవికాల్ లాగా చాలా బాగా దృఢంగా మనసులో నాటుకుని పోయింది. ఒకసారి సెలవులకు మా ఇంటికి వచ్చినప్పుడు మామ అత్తని చూసి ఫిదా అయిపోయి ఇంకా లవ్ స్టోరీ షురూ చేసిండ్రు ఇద్దరు. ఎంత సీక్రెట్ అయినా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర దాచలేం కదా. మా మామ మంచిగా పోయి మా నాన్నకి చెప్పిండు. నాన్న కూడా పచ్చజెండా ఊపడంతో ఇద్దరు మస్తు ఖుషి అయిపోయారు. మామకు ఉన్నది ఓన్లీ అమ్మ ఒక్కతే. తను కూడా అనుకోకుండా చనిపోవడంతో మామ ఒంటరి పక్షిగా మిగిలిపోయారు. అదే టైంలో నాన్న కూడా లేరు. ఆ సమయంలో అత్త పెళ్ళి తాతయ్య వాళ్ళ జిగిరి దోస్తు కొడుకుతో ఖాయం చేశారు. ముహూర్తం ఉండటంతో 2 రోజుల్లో పెళ్ళి అన్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా అమ్మని సలహా అడిగితే నోటికి వచ్చిన ఐడియా ఇచ్చి అత్తని పెళ్లి రోజు పారిపోయేలా చేసింది మా అమ్మ. ఆ విషయం అందరికీ తెలిసి తాతయ్య పెంపకం తప్పుపడితే మాటలు గుండెల్లో గుణపాల్లా దింపుతూ ఉంటే గుండెపోటుతో అక్కడికక్కడే పెళ్లి మండపంలో తాతయ్య మరణించాడు.
తన పసుపు కుంకుమను దూరం చేసిన కూతురు మీద అలాగే పంతం, పాలకూర, ఇంకేదో గోంగూరలాగా కోపం పెంచుకుంది నానమ్మ. అత్తకి, మామకి పెళ్లి జరిపించి నాన్న ఇంటికి తీసుకుని వచ్చారు. అప్పుడు మా నాన్నమ్మ అత్తని తన ఇంట్లోకి రానివ్వకుండా మొహం మీదే తలుపులు వేయటం, అదీ కాకుండా మా నాన్నను కూడా ఇంట్లో నుంచి దొబ్బేమని తోసేసింది. బావా, నువ్వే నా జీవితం, నువ్వే నా లోకం అంటూ గంగలో మునుగు తల్లి అంటే గంగ ఎక్కడా అనే టైప్ అయిన నా తల్లి కూడా మా నాన్న కోసం వచ్చిందని చెప్పుకోవాలి అంటాను అనుకున్నారా? అంత లేదండి. మా అమ్మ వచ్చింది తన స్నేహితురాలైన మా అత్త కోసం వచ్చింది. ఈ నలుగురు ఒక కొత్త ఇంట్లో సంసారం మొదలుపెట్టారు. మా అమ్మ నాన్న విడివిడిగా లేండి. అప్పటికే నాన్న మామ బిజినెస్ అలాగే ఎప్పటికప్పుడు పాలిటిక్స్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఇలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే మా అత్త "ఏక్, ఏక్" అంటూ కక్కింది. మా నాన్నమ్మ నాన్నని ఇంటికి పిలిచి భారతిని పెళ్లి చేసుకో అని కండిషన్ పెట్టింది. అలా అమ్మా నాన్నల పెళ్లి జరిగింది. కొన్ని రోజులకి మా అత్త మామ అందరికీ షాక్ ఇస్తూ 3 కవల పిల్లల్ని భూమి మీదకి తీసుకుని వచ్చింది. అప్పుడే మామ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే, నాకు కూడా తెలీదు, నేను ఇంకా పుట్టలేదు కదా, ఆ ముగ్గురిని చూసి కూడా అదేనండి మా అనసూయ తన పంతం వీడలేదు. అప్పుడే రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు మామ నాన్న. కానీ రాజకీయాలు నిలబడి అంటే పలుకుబడి ఉండాలి అని మా మామ గ్రహించి తన బిజినెస్ డెవలప్మెంట్ చేస్తూ నాన్నని ఎలక్షన్స్లో నిలబెట్టారు. మా అత్త మా అమ్మ లోకం మొత్తం నేను పుట్టే వరకు ఆ ముగ్గురే. ఇలా వాళ్ళు పుట్టిన 3 సంవత్సరాలకి నేను పుట్టాను. మా నాన్న ఎమ్మెల్యే అయ్యారు. నా మనసు నా మానస చోరుడికి ఇచ్చేశాను. కానీ ఇంకా నా మనసుతో దోబూచులాడుతూ ఉన్న నా ప్రాణనాథుడిని నేను కనిపెట్టలేదు. అలాగే మా నాన్నమ్మ కూడా మా అత్త మీద పంతం వదలలేదు. అలాగే ఆ త్రిమూర్తులంటే కూడా మా నాన్నమ్మకి నచ్చదు. మా ఇంట్లో అందరికీ వాళ్ళంటే గుండెకాయ లెక్క అన్నమాట. ఇక విషయం చెప్పడం మర్చితిని. నేను పుట్టాక 2 సంవత్సరాలకు నాకు ఒక చెల్లి పుట్టింది ఎక్స్ట్రాగా. తన పేరు చిత్రకేశి. ఇప్పుడు టాపిక్ మా చెల్లిది కాదు, పక్కన పెట్టేద్దాం. అవును, మర్చిపోయాను. ఇంతకీ నా మనసులో ఎవరున్నారో తెలియని మానస చోరుల పేర్లు మీకు చెప్పలేదు కదా, చెప్తాను వినేసేయండి. ఫస్ట్ వన్ బల్లాల దేవిలాగా ఉండే భార్గవ్. సెకండ్ వన్ మహేంద్ర బాహుబలిలాగా ఉండే రామ్. థర్డ్ వన్ గీతా గోవిందంలో గోవిందులాగా ఉండే ఆపి. ఈ ముగ్గురులో నా మనసుతో దోబూచులాడుతున్న ఎవరో చూద్దాం. మా ఇంట్లో ఉన్న త్రిమూర్తుల గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా, ఒకసారి వాళ్ళ బిహేవియర్ గురించి చెప్తాను. ఒక చెవు ఇటు పడేంటి చెప్తాను. ఈసారి కొంచెం చిన్నగా కట్ చేద్దాం. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. మేము అందరం హాలిడేస్కి మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా తాతయ్య అప్పట్లో బాగా బతికారు అని చెప్పాను కదా. సో ఆటోమేటిక్గా ఇల్లు చిన్న సైజు రాజమహల్ రేంజ్లో ఉంటుంది. అందరూ హాయిగా పాడుతూ పొలాల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. నేను ఎక్కువగా అబ్జర్వ్ చేయటం మానేశా. నా మనసు తోచిన మానస చోరుడు ఎవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ వదిలేశా. అది ఎందుకో తెలుసా, నేను రోజు రాత్రి 10-20 కల్లా పక్కా నిద్రపోవాల్సిందే. అదేంటో నేను డైలీ ఆ టైంలో పక్కా ఎక్కాల్సిందే, దున్న పోతులో నిద్రపోవాల్సిందే. ఒకరోజు అలాగే నిద్రపోతున్నా, ఎందుకో మధ్యరాత్రి మెలకువ వచ్చింది. కానీ నేను కదలలేదు. ఎందుకు తెలుసా, నా ముందు నా మానసచోరుడు కూర్చొని ఉన్నాడు. నా చెయ్యి తన చేతిలో ఉంది. నేను చిన్నగా కళ్ళు చిదంబరంలాగా చిన్నగా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నా. నా చేతిని పట్టుకొని, ప్రాచి, ఈరోజు నువ్వు నాకు చాలా గుర్తుకొస్తున్నావు తెలుసా, మిస్ యూ ప్రాచి అంటూ మాట్లాడటం ఆపేసి నా చేతిని తన గుండె దగ్గర పెట్టుకొని నా మొహం చూస్తూ ఉన్నాడు. నా చేతికి తన గుండె శబ్దం ఎంతలా శంఖం ఊదినట్టు లయబద్ధంగా కొట్టుకోవటం నా చేతికి తెలుస్తుంది. నాకు ఒకటి అర్థమైంది, తను పట్టుకున్న స్పర్శలోనే నేను అంటే ఇంత ఇష్టమో నా మనసుకు తెలిసిపోయింది. ఇతనే నా మానస చోరుడు అని నా మది చెప్తూ ఉంటే కళ్ళు తెరిచి ఎవరు నువ్వు అడగాలనుకున్నా. కానీ తన మాటలు విన్నాక ఆగిపోయా. ఐ లవ్ యూ ప్రాచి అంటూ నా చేతిని వదిలి నా రూమ్లో నుంచి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోగానే అప్పటి వరకు గాల్లో తెలిపోతున్న నేను ఒక్కసారిగా లేచి ఫుల్ ఏడ్చేశాను.
ఐ లవ్ యూ ప్రాచి అన్న దగ్గరే నా మనసు ఆగిపోయింది. ఎందుకు తెలుసా? ఇన్ని రోజుల తర్వాత ప్రాచి అని నా మానస చోరుడు పిలుస్తూ ఉంటే విన్నాను కాబట్టి. అదేంటో ఇంట్లో ఎవరు పిలవరా అని అనుకుంటారేమో మీరు. నాకు ఊహ తెలిసాక నా మనసు దోచుకున్న నా మానస చోరుడు మాత్రమే ఆ పేరుతో పిలవాలని ఇంట్లో గొడవ చేశాను. ఎవరైనా పొరపాటును కూడా ఆ పేరుతో పిలవకుండా బ్లాక్మెయిల్ చేశానులేండి. ఆ రోజు తర్వాత అందరికీ నేను చిన్మయి మాత్రమే అందరికీ అనుకున్నా. కానీ ఈరోజు తెలిసింది, నేను పుట్టినప్పటి నుంచి ఒకరి దృష్టిలో మాత్రం ఎప్పటికీ ప్రాచీనగానే ఉన్నానని తెలిసింది. చాలా హ్యాపీగా అనిపించింది. మరి అంతలోనే నా ముందుకు ఎందుకు రాలేదో అనే ఆలోచన వచ్చింది. ఎలాగైనా కనిపెట్టాలి అనుకొని నాకు నేను మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా. ఆ రోజు నా ఆనందం ఇంత అంతా కాదు. మళ్ళీ రాత్రి ఎప్పుడవుతుందా అని కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేలాగా ఎదురు చూస్తూ ఉన్నాను. నేను అనుకున్నట్టే రాత్రి 10 గంటలకి నా రూమ్లోకి వచ్చాడు. వచ్చి నిన్నట్లాగానే నా చేతులు పట్టుకొని అలాగే ఉండిపోయాడు. నాకేమో ఇంకా ఏం చేస్తాడో అన్నట్టు చూస్తూ ఉన్నా. మా ఇద్దరి పొజిషన్లో ఏం తేడా లేదు, అలాగే ఉండిపోయాము. ఇలా 2 గంటల తర్వాత నన్ను వదిలి వెళ్ళటానికి డోర్ దగ్గరికి వరకు వెళ్ళాడు. వెంటనే నేను ఆగు అన్నాను. ఒక నిమిషం అలాగే నిలబడి వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. నేను కూడా అంతే ఫాస్ట్గా వెళ్దాం అనుకుని లేచా. కానీ బెడ్షీట్ తట్టి కింద పడి ఒక 2 నిమిషాల్లో ఆ ముగ్గురు త్రిమూర్తులు ఉన్న రూమ్కి వెళ్ళాను. చెప్పడం మరిచితిని, ముగ్గురు ఒకే రూమ్లో ఉంటారు. వాళ్ళ రూమ్లో ఎలా ఉంటుందో తెలుసా? ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది ఆ రూమ్. నేను రూమ్లోకి వెళ్ళానా, ముగ్గురు నిద్రపోతున్నారు దున్నపోతులాగా. నాకు తెలుసు అందులో ఒకరు నిద్రపోవటం లేదు అని. బట్టలు చూసైనా గుర్తుపట్టచ్చు కదా అంటారేమో. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. మా అత్తింట్లో ఉన్నప్పుడు ముగ్గురికి ఒకేలాంటి బట్టలు వేస్తుంది. ఇప్పుడు ముగ్గురికి ఒకేలాంటి ట్రాక్స్ టీషర్ట్స్ వేసుకున్నారు. నేను వెళ్ళి నా చేతిలో ఉన్న స్కేల్తో ముగ్గురిని 3 దెబ్బలు వేశారు. కొంచెం గట్టిగానే కొట్టాను అనుకోండి. అంటూ ముగ్గురు లేసి కూర్చొని నన్ను చూస్తున్నారు. అందరివి ఒకేలాంటి ఎక్స్ప్రెషన్స్. ఓ నాయనో అనుకుని కోపంగా చూస్తున్నాను. ఏంటి ఈ టైంలో మా రూమ్లో నువ్వేంటి చిన్మయ్ అంటూ మా బల్లాల దేవి లాంటి భార్గవ్ సీరియస్గా నన్ను అడిగాడు. నేను కొంచెం తగ్గి భార్గవ్ కోపం చూసి భయపడి ఒక అడుగు వెనక్కి వేసి, నా రూమ్లోకి మీ ముగ్గురులో ఎవరొచ్చారు అన్నాను. ఏమంటున్నావు చిన్మయ్, ఏదన్నా కలకాని వచ్చిందా అని రామ్ అడిగాడు ప్రేమగా. నేను కొవ్వొత్తిలా కరిగిపోకుండా ఎవరొచ్చారో అని సీరియస్గా అడిగాను. చిన్మయ్, నాకు నిద్ర వస్తుంది, మ్యాటర్ ఏంటో చెప్పు, అసలే రేపు నాకు ప్రాజెక్టు ఉంది అన్నాడు అభి. నేను ముగ్గురిని ఒకసారి చూసి మర్యాదగా చెప్పండి, లేకపోతే అనే లోపు ఎక్కడికి పోతే ఆ బుద్ధులు అనుకుంటూ ఎక్కడి నుంచి ఊడిపడిందో మా నాన్నమ్మ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆగమన్నా ఆక్కుంటా ఎదిగిన ఆడపిల్ల రూమ్లోకి పోతారా అంటూ నా రచ్చ చేసింది. ముగ్గురిని చాలా తిట్టింది. నాకే బాధ వేసింది ముగ్గురిని చూసి. వాళ్ళు ఒక్క మాట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. మా నాన్నమ్మ అరుపులకి అందరూ వచ్చారు. ఇంకా నానమ్మ మామని చూసి అన్ని రోడ్డు మీద పోయే వాళ్ళ బుద్ధులే అంటూ తిట్టింది. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ముగ్గురు ఒకేసారి అమ్మమ్మా అంటూ గట్టిగా అరిచారు. దెబ్బకి నాకు చాలా భయం వేసింది. వెంటనే నాన్న వచ్చి ఏం జరిగింది చిన్మయ్ అన్నారు. నేను అది అంటూ నసుగుతూ ఉన్నాను. అప్పుడే వీళ్ళల్లో ఒకరు నీ కూతురు రూమ్లోకి ఈ టైంలో వెళ్ళారు అంటూ నానమ్మ నన్ను ఇరికించింది. ఆ టైంలో ముసలిదాన్ని 4 ఉతకాలి అనిపించింది. వెళ్ళారా అని అత్త గట్టిగా అడిగింది. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో నా చెల్లి దారం లేని గాలిపటంలాగా వచ్చి ఊడిపడింది. అత్త, బావ వాళ్ళు కాదు, రూమ్లోకి వెళ్ళింది నేనే అని నా ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోయింది, కనెక్టర్ తెచ్చుకుందామని అక్క రూమ్లోకి వెళ్ళాను. అది చీకట్లో నేను సరిగ్గా చూడక ఇదిగో ఇప్పుడు ఇలా పంచాయతీ పెట్టింది అన్నది నా చెల్లి చిత్రకేశి. ఇక నానమ్మ సైలెంట్గా అర్ధరాత్రి పడుకోకుండా ఆ నల్ల డబ్బాతో పనేంటే అని నానమ్మ
ప్లేట్ ఫిరాయించి నా చెల్లిని 4 ఉతికి నిద్రపోవడానికి పోయింది. ఇక అందరూ ఇంకోసారి ఇలా జరగకుండా నిజమేంటో తెలుసుకొని మాట్లాడు అంటూ నాన్న నాకు వార్నింగ్ ఇచ్చి పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. నేను చిత్ర ఆ ముగ్గురు త్రిమూర్తులు మిగిలిపోయాము. ఇంకోసారి ఇది రిపీట్ అయితే బాగోదు చిన్మయ్ అంటూ భార్గవ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను రాముని చూస్తూ ఉన్నాను. పద రామ్ అంటూ అభి రాముని తీసుకుని వెళ్ళిపోయాడు. నేను నా ప్లాన్ ఫ్లాప్ అయిందే మొహం వేలాడేసుకొని నా రూమ్లోకి వెళ్ళిపోయాను. నా చిట్టు బ్రెయిన్కి నా చెల్లి చిత్రని గట్టిగా ఎందుకు నా రూమ్లోనికి వచ్చావు అని, అబద్ధం ఎందుకు చెప్పావని అడగాలనే ఆలోచన నాకు రాలేదు. నా వల్ల మామ మాటలు పడ్డాడని బాధపడి చివరికి నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను. నన్ను ప్రేమించేవాడు తనంతటి తానే ప్రాచి ఐ లవ్ యూ అని చెప్పే వరకు నేను సైలెంట్ అయిపోవాలి అని డిసైడ్ అయిపోయాను. ఆ తర్వాత కూడా నా రూమ్లోకి నా మానస చోరుడు రోజు వచ్చేవాడు. నేను కూడా నిద్రపోతున్నట్టే యాక్ట్ చేసేదాన్ని, కానీ తన ప్రేమని ఫీల్ అయ్యేదాన్ని హ్యాపీగా. ఒకరోజు అందరూ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకున్నా, కానీ నా మానస చోరుడు కనిపెట్టడానికి ఒక మంచి నెట్వర్క్ అవసరం లేని ఐడియా వేశాను. ఫాస్ట్గా త్రిమూర్తుల రూమ్లోనికి వెళ్ళాను. అక్కడ ముగ్గురు కబోర్డ్స్లో నా గురించి ఏదైనా తెలుస్తుందేమో అని నేను రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాను. ఫస్ట్ భార్గవ్ కబోర్డ్ ఓపెన్ చేస్తూ ఉంటే సడన్గా నన్ను ఎవరో తన మీదకు లాక్కొని ఉన్నట్టున్నారు. నేను బ్యా అని అరవాలనుకున్నా కానీ అరవలేకపోయాను. ఎందుకంటే నా ఎదురుగా ఎవరో తెలియని నా మానస చోరుడు. తన చేతులు నా నడుము మీద తన చేతులు నాట్యమాడుతూ ఉన్నాయి. ఇంకా గుండెల్లో గుబులు మొదలైంది. వెంటనే ఎవరు అన్నాను మాటలు కూడా తీసుకొని. ఈరోజు చాలా ముద్దుగా ఉన్నావు ప్రాచి అంటూ నా బొగ్గ మీద ఆంటీ అంటున్నట్టు ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. నేను షాక్లో ఉండిపోయా. లేదు, ముద్దు పెట్టినప్పుడు ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకోండి. 10 నిమిషాల తర్వాత హే చిన్మయ్ అంటూ ఒక పిలుపుతో తేరుకుని ఏంటి ఎవరు అన్నాను. నేను అభిని అంటూ ఇక్కడ ఏం చేస్తున్నావు మా రూమ్లో అన్నాడు. నేను నన్ను ముద్దు పెట్టుకుంది అభినా అడగాలనుకున్నా. ఈలోపు భార్గవ్ రామ్ వాళ్ళు ఎక్కడా రూమ్లో లేరా అని అడిగాడు. నేను షాక్తో అంటే ముగ్గురు ఇంట్లోనే ఉన్నారా ఓ నాయనో అనుకుంటూ తల పట్టుకుని బయటకు వస్తూ ఉంటే అప్పుడే డోర్ మ్యాట్ తగిలి పడిపోతూ ఉంటే ఒక చేయి నన్ను పట్టుకుని ఆపింది. ఎవరా అని చూశాను. నా ఎదురుగా భార్గవ్. ఎలా గుర్తుపట్టాను అనుకుంటున్నారా? ఫేస్లో బల్లల దేవా కనిపించాలేండి. చూసినాడు చిన్మయ్ అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. నేను అయోమయంగా కిందకు వస్తూ ఉంటే నీకోసమే ఐస్ క్రీమ్ తెచ్చాను చిన్మయ్ అంటూ తను తింటున్న ఐస్ క్రీమ్ నాకు తినిపించాడు రామ్. నేను రాముని చూస్తూ ఓ నాయనో ఒకేసారి 3 షాక్స్ అంటూ దుప్పటి కప్పుకొని నిద్రపోయా. ఇంతకన్నా ఏం చేస్తాను చెప్పండి? పడుకుంటేనే నా బుర్ర పనిచేస్తుందేమో అని ట్రై చేశాను. ఇలా నాకు అప్పుడప్పుడు ముగ్గురు ఒకరిని మించి ఒకరు ముగ్గురు త్రిమూర్తులు షాక్ ఇస్తూ నన్ను నిద్రాదేవిని చేసేవారే అని చెప్పాలి. ప్రాచి ప్రాచి అంటూ నన్ను లేపుతుంటే నా లవ్ స్టోరీలో నుంచి బయటకు వచ్చేసాను. మీరు కూడా వచ్చేసేయండి. చిన్నగా కళ్ళు తెరుస్తూ నా ఎదురుగా ఉన్న ప్రకాష్ని చూస్తూ అప్పుడే లేచావా బద్ధకంగా అంటూ నా 2 చేతులు చాచాను. వెంటనే నన్ను గట్టిగా హక్ చేసుకుని టైం అవుతుంది ప్రాచి అన్నాడు ప్రకాష్. ఓహో అవును కదా అని మనసులో అనుకొని నా 2 చేతుల్లో ప్రకాష్ మొహం పెట్టుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి తన మొహాన్ని నా మొహానికి ఆనించి అలాగే ఉండిపోయా. ఏం జరిగింది ప్రాచి అన్నాడు మెల్లగా. ఎందుకో ప్రకాష్ నీ ప్రేమతో నాకు ఊపిరి ఆడనివ్వటం లేదు అన్నాను. ఎందుకంటే మన ఇద్దరు ఊపిరి ఒకటే కదా ప్రాచి అన్నాడు ప్రకాష్. నేను నిమిషం ఆలస్యం చేయకుండా పెదాలపై నా అదర సంతకం చేస్తూ లవ్ యూ ప్రకాష్ అన్నాను. టైం మధ్యాహ్నం 12 గంటలు. ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నాను. ప్రకాష్ బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇంట్లో నేను ఒక ఒంటరి పక్షిని. అలానే జీవితంలో కాదండోయ్, నాకు ఎప్పుడు తోడుగా ఉండే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మీకు నా ఫ్రెండ్ గురించి చెప్పే ముందు నా మానస చోరుడి ధ్యాసలో పడి అసలు నేను ఏంటో చెప్పలేదు కదా. అంతే అండి, ప్రేమలో ఉంటే ప్రేమించిన వాళ్ళు తప్ప ఎవరూ గుర్తుకురారు. కానీ ఒకసారి ప్రాచి గురించి నా గురించి తెలుసుకోండి. నేను పుట్టగానే మా నాన్న ఎమ్మెల్యే అయ్యారు. మా చెల్లి పుట్టగానే హోమ్ మినిస్టర్ అయ్యారు. మా నాన్న విక్రమ్ భరద్వాజ్. ఇంకా నా లైఫ్ విషయానికి వస్తే మా నాన్న అందరూ సమానం అనే టైప్ కాబట్టి ఒక మంచి మిడిల్ క్లాస్ పిల్లలు చదివే స్కూల్లో చదివాను.
అందరిలాగానే చదువులో 40%, మిగతా యాక్టివిటీ 60% ఉండేదాన్ని. కానీ బాగా చదివేదాన్ని. కానీ అదేంటో ఎగ్జామ్స్ మాత్రం మార్కులు వచ్చేవి కావు. ఇంటర్‌లో కూడా ఒక 4 మెంబర్స్‌లో ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసేదాన్ని. మస్తు క్లోజ్‌గా ఉండేవాళ్ళం. తర్వాత నేను ఇక్కడే బీటెక్‌లో జాయిన్ అయితే వాళ్ళ ముగ్గురు డిగ్రీ జాయిన్ అయ్యారు ఎక్కడెక్కడో. అలా విడిపోయామనుకోండి. తర్వాత బీటెక్‌లో నాకు అంతగా ఎవరు నచ్చలేదు. ఆఫ్‌కోర్స్ అదే టైంలో నా మానస చోరుడు నాకు ఐ లవ్ యూ చెప్పడంతో నేను తన గురించి, మా ప్రేమ గురించి ఊహల్లో మేడలు కడుతూ ఎవరిని దేకలేదని చెప్పాలి. ఇలా చూస్తూ ఉండగానే నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. 70%తో కొన్ని రోజులు హ్యాపీగా ఇంట్లో తిని కూర్చోవాలి అని అనుకున్నా. అందుకే అదే పని చేస్తూ స్టోరీస్ బుక్స్ చదువుతూ ఉన్నాను. అప్పుడే నా లైఫ్‌లోకి ఒక ఫ్రెండ్ వచ్చాడు. అది ఎలానో మీరే చూడండి. అప్పుడే మా చెల్లి ట్రిప్‌కి అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడే ఒక ఘనకార్యం చేసింది. అది తెలిసి మా ఫ్యామిలీ మొత్తం అస్సాలు లగెత్తుకొని వెళ్ళాం. ఇంతకీ మా చెల్లి గురించి చెప్తాను వినుకోండి. తన పేరు చిత్రకేశి. అది మనుషులతో విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. మనం ఎస్ అంటే అది నో అని, మళ్ళీ అదే ఎస్ అనేలాగా చేస్తుంది. ఇప్పుడైతే డాక్టర్ చదువుతుంది. ఇప్పుడు ఏం చేసిందో ఒక్కసారి లుక్ వేయండి. నేను చిల్ అవుతున్నట్టే అది కాలేజీలో ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కి అస్సాం పోయి అక్కడ ఏదో చేసింది అని నాకు అర్థమైంది. ప్లేస్ అస్సాం. మేము అందరం ఒక ఇంట్లోకి వెళ్ళాం. ఇంటి చుట్టూ ఒక స్టేట్ సీఎం ఇంటికి ఉండే సెక్యూరిటీ ఉంది. నాకు అప్పుడే అర్థమైంది మేము వచ్చింది అస్సాం స్టేట్ సీఎం ఇంటికి అని. నేను చుట్టూ చూస్తూ ఉన్నా. నాన్న, మామ అందరూ పలకరించుకుంటూ ఉన్నారు. నేను నా పక్కన కూర్చొని ఉన్న అభిని చూస్తూ ఉన్నా. ఒకటే వాట్సాప్లో చాటింగ్. గర్ల్ ఫ్రెండ్తో ఏమో అని డౌట్ కూడా వచ్చింది. చిత్ర, ఎక్కడ ధర్మేంద్ర అన్నారు నాన్న. పైన రూమ్లో ఉంది నాన్న చూపించాడు. ధర్మేంద్ర అంకుల్, అస్సాం స్టేట్ సీఎం. చిన్మయ్, నువ్వు వెళ్ళి చిత్రిని తీసుకొని రాపో అని మా అత్త నాకు ఆర్డర్ వేసింది. అలాగే అత్త అనుకుంటూ రూమ్ వైపు వెళ్ళాను. రూమ్ ముందు ఒక సోఫాలో ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. నేను వెళ్ళి హాయ్ అని క్లోజప్ యాడ్లాగా స్మైల్ ఇచ్చాను. తను నన్ను చూసి చిన్నగా నవ్వి హాయ్ అన్నాడు. మా చిత్ర ఎక్కడా అన్నా నేను. చిత్రనా అంటూ నా మొహం పరిశీలనగా చూసి తను నీకు సిస్టరా అన్నాడు. అవును, కానీ ఏం జరిగింది అంటూ తన పక్కన కూర్చొని చిన్మయ్ అంటూ హ్యాండ్ ఇచ్చాను. నన్ను చూస్తూ రాహుల్ మిత్ర అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నైస్ నేమ్ అంటూ ఏం చేసింది నా తిక్కల చెల్లి అన్నాను. నీకు కూడా తెలుసా తను తిక్కలని అంటూ ఎదురుగా చూస్తూ ఉన్నాడు. నేను కూడా చూశాను. అక్కడ ఒక ఆమె ఫోటోకి దండ వేసి దీపం వెలిగించారు. ఫోటో చూడగానే రాహుల్ వాళ్ళ అమ్మ అని అర్థమైంది. వెంటనే రాహుల్ చేతి మీద చెయ్యి వేసి నొక్కాను. ఐఆమ్ ఓకే అంటూ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఉండి అన్నాడు. చిత్ర ఏం చేసింది రాహుల్ అన్నాను. అమ్మ చనిపోయి 1 మంత్ అవుతుంది అంటూ నన్ను చూస్తూ చెప్తున్నాడు. నేను నైట్ అమ్మ చివరి జ్ఞాపకంలా ఇచ్చిన బైక్ తీసుకుని అలా ప్రశాంతత కోసం రోడ్డు మీదకి వెళ్ళి ఒక దగ్గర బైక్ పార్క్ చేసుకుని ఫుట్పాత్ మీద కూర్చొని ఉన్నాను. అప్పుడే ఆ రూమ్లో ఉండే తిక్కల్ది నా మిగిలిన జ్ఞాపకాన్ని ఫోటోల కోసం ఫోజులు ఇస్తూ నా బైక్ కింద పడేసింది. బైక్ పడ్డా కూడా పట్టించుకోకుండా నేను మాట్లాడుతూ ఉంటే నన్ను పట్టించుకోకుండా ఫ్లడ్ చేస్తున్నావా అంటూ పిచ్చిగా మాట్లాడింది. ఇంకా ఫుల్ కోపం వచ్చి అమ్మ జ్ఞాపకాన్ని నాశనం చేసిందే కాకుండా అలా మాట్లాడితే నాకు కోపం వచ్చి ఇంటికి లాక్కొచ్చి రూమ్లో పడేశాను అన్నాడు. నేను సారీ రాహుల్, చిన్నపిల్ల అన్నాను. అదే అనిపించింది, అందుకే తిక్క కుదరాలి అని లాక్ చేశా అన్నాడు రాహుల్ నవ్వుతూ. ఫ్రెండ్స్ అంటూ తన చేతిని పట్టుకున్నా. అమ్మలాగే మాట్లాడుతున్నావు చిన్ను, ఇప్పటి నుంచి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. తర్వాత రాహుల్ని కన్విన్స్ చేసి ఆ రోజు హ్యాపీగా స్పెండ్ చేసి ఎలాగోలా చిత్రని మాతో ఇంటికి తీసుకుని వచ్చాను. ఇలా ఆ రోజు నుంచి రాహుల్ నా ఫ్రెండ్ లైఫ్లోకి వచ్చేసాడు. తను కూడా MBA కంప్లీట్ చేశాడు. డైరెక్షన్ చేయాలని తన ఆశ. ఒకసారి మాటల్లో నేను ఒక స్టోరీ గురించి చెప్పాను. తనకు చాలా నచ్చి షార్ట్ ఫిలిం తీశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను స్టోరీస్ ఇవ్వటం, తను డైరెక్టర్ లాగా డైరెక్షన్ చేయటం, ఇదే ఇంక నా పని. ఇష్టమైన పని చేస్తూ ఉంటే సంతోషం కదా. నేను కూడా స్టోరీస్ రాయటం, అది అందరికీ
పాజిటివ్గా రీచ్ అవ్వడంతో ఫుల్ హ్యాపీ. మా ఇంట్లో అందరికీ రాహుల్ ఇష్టం. అలాగే మా ఫ్రెండ్షిప్ చూసి ఫుల్ హ్యాపీ. మా ఇంట్లో ముఖ్యంగా మా నాన్నమ్మకి రాహుల్ మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఎప్పుడూ అమ్మమ్మ అమ్మమ్మ అంటూ తనతో బిజీగా ఉండేవాడు రాహుల్. ఇంకా చిత్రకి రాహుల్కి అస్సలు పడదు. అందుకే ఇద్దరు ముట్టుకుంటే కాలిపోయేలా ఎప్పుడు బగ్గు బగ్గుమంటూ ఉంటారు. ఇలా నా ప్రపంచంలో ఒక సంవత్సరం గిర్రుని గడిచిపోయింది. ఇలా నేను నా గతం ఆలోచిస్తూ ఉంటే నా ఫోన్ రింగ్ అయింది. నా ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాను. హలో మామా అన్నాను. ఎలా ఉన్నావు చిన్ను అన్నారు దయానంద్ మామ. నేను నవ్వుతూ, నీ కొడుకు నా పక్కన ఉన్నాక నాకేమవుతుంది మామా అన్నాను. నవ్వుతూ, నీకోసమే కదా కన్నాను నా కొడుకుని అన్నారు మామ. అవును కదా మరి అంటూ ఉంటే, ఎవరు ప్రాచి అంటూ వచ్చాడు ప్రకాష్. వచ్చేసావా అంటూ అలాగే ప్రకాష్ని ఒక చేతిని పట్టుకొని, మీ నాన్నతో మాట్లాడుతున్న ప్రకాష్ అన్నాను. హో డాడీనా, ఫోన్ చేశారా అంటూ ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాడు. సోఫాలో కూర్చొని ప్రకాష్. నేను ప్రకాష్ ఒడిలో పడుకొని తండ్రికి తగ్గ కొడుకుని అని నవ్వుకుంటూ ప్రకాష్ని చూస్తున్నా. అప్పుడే తన పెదాలతో నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు ప్రకాష్. లవ్ యూ ప్రకాష్ అంటూ అలాగే ప్రకాష్ ఒడిలో నిద్రపోయాను. టైం సాయంత్రం 4 గంటలు. బద్ధకంగా లేచి చుట్టూ చూస్తున్నా. నేను బెడ్ మీద పడుకున్నా అన్న విషయం నాకు అర్థమైంది. కానీ నాకు గుర్తు ప్రకాష్ ఒడిలో కదా పడుకుంది అని వెంటనే లేచి రూమ్ బయటికి వచ్చాను. సోఫాలో కూర్చొని ల్యాప్లో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు ప్రకాష్. నేను కిచెన్లోకి వెళ్ళి తన కోసం కాఫీ పెట్టి తీసుకుని ఇచ్చాను. నా మొహం కూడా చూడకుండా కాఫీ తీసుకుని తాగుతున్నాడు. నేను తనకి దూరంగా కూర్చుని ఉన్న వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ మధ్య రాత్రి పడుకునేటప్పుడు కూడా 12 అవుతుంది అని అనుకుంటూ ఉన్నా. మీకు ఓ విషయం తెలుసా, వర్క్లో ఉన్నప్పుడు నా మొహం కూడా చూడ్డు. ఎందుకని చాలాసార్లు అడిగాను. ఏమన్నాడో తెలుసా, నిన్ను చూస్తే నేను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేను ప్రాచి అన్నాడు ప్రకాష్. ఇక నేను సైలెంట్గా ఉండిపోతా. ఇంతలా ప్రేమిస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నామో. చుట్టూ చూస్తున్నా మా ఇంటిని. 3 రూమ్ల చిన్న ఇల్లు. ఎంతైనా ప్రేమించిన వాడితో పూరి గుడిసెలో ఉన్న ప్యాలెస్లో ఉన్నట్టే ఉంటుంది కదా. నాకు కూడా ప్రకాష్ చూపించే ప్రేమ తప్ప ఇంకేం కనిపించలేదు. ఇలా నేను ఆలోచిస్తూ ఉంటే, ఓయ్ ప్రాచి అంటూ ప్రకాష్ పిలిచాడు. హాయ్ ప్రకాష్, వర్క్ కంప్లీట్ అన్నాను. కంప్లీట్ అయింది. మెంటల్, డిన్నర్ ప్రిపేర్ చేద్దాం పదా అన్నాడు. ఓకే ఓకే అంటూ ప్రకాష్తో కలిసి కిచెన్లోకి వెళ్ళాను. నేను రైస్ పెట్టాను. నాకు వంట వచ్చులేండి. తను లేడీ ఫింగర్ కట్ చేస్తున్నాడు. ఎందుకంటే నా ఫేవరెట్ కదా ఆ కర్రీ. నేను కిచెన్ కట్టు మీద కూర్చొని క్యారెట్ తింటూ, మామ ఏమన్నాడు ప్రకాష్ అన్నాను. ఆఫ్టర్నూన్ మామ ప్రకాష్తో మాట్లాడుతున్నాడు అని నాకు మనసులో ఫుల్ క్యూరియాసిటీ తెలుసుకోవాలని. అది ఎందుకో మీకు ముందు ముందు చెప్తాలేండి. ఓహో నీకు చెప్పలేదు కదా, బంధనా బాబీ ప్రెగ్నెంట్ అంట అన్నారు. వాట్ అంటూ గుడ్ న్యూస్ అంటూ లేచి ప్రకాష్ని హక్ చేసుకున్నాను. ఆ గుడ్ న్యూస్ కదా, భార్గవ్ అయితే అస్సలు తన ఫాదర్ అవుతున్నాడని భూమి మీద ఆగటలేదంట అంటూ ఫుల్ హ్యాపీ అంట లిటరల్లీ అన్నాడు. ఉండడామని భార్గవ్ అంటూ బంధన అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది అంటూ నడుస్తూ ఉంటే చీర తగిలి పడబోయాను. వెంటనే నన్ను ప్రకాష్ పట్టుకుని, ఆర్ యు ఓకే ప్రాచి అంటూ గుండెలకి అదుముకున్నాడు. నేను కొంచెం స్థిమితపడి ఓకే ఓకే అంటూ చీర చూసుకుంటున్నా. ప్రాచి నువ్వు చీర కాకుండా డ్రెస్ వేసుకోపో అని గట్టిగా చెప్పాడు ప్రకాష్. తన బాధ నాకు తెలుసు. సైలెంట్గా ఓకే అన్నాను. అలాగే నేను పిలిచే వరకు రూమ్లో నుంచి బయటకు రావద్దు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. అంటూ రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద కూర్చొని ఉన్నా. నా ఆలోచనలో బంధన చుట్టూ వెళ్ళాయి. 3 మానసచోరులు నా జీవితంలో ఉన్నారు అని రోజు ఏడ్చేదాన్ని. కానీ ఒకరోజు నా జీవితంలో భార్గవ్ లేడు అని తెలిసిన రోజు నా ఆలోచన మొదలైంది. నేను రాహుల్ ఇద్దరం స్టోరీస్ రాస్తూ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ చాలా బిజీ అయిపోయాం. అప్పుడే ఒకరోజు రాహుల్ ఒక కాన్సెప్ట్ కోసం నన్ను ఒక లొకేషన్లో కాఫీ షాప్ చూడమని చెప్పి వర్క్ మీద ఢిల్లీ వెళ్ళిపోయాడు. నేను ఈవినింగ్ టైంలో నా కార్ తీసుకుని స్టార్ట్ అవుతున్నా. హాల్లో సోఫాలో కూర్చొని చిత్ర రామ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే నా ఎదురుగా అభి. ఏంటి అభి అన్నాను. నీతో మాట్లాడాలి అన్నాడు. చెప్పడం మరిచితిని. అభి చాలా యాటిట్యూడ్ చూపిస్తాడు. నాకు అస్సలు నచ్చదు అభి అలా యాటిట్యూడ్ చూపిస్తుంటే. అందుకే ఏం మాట్లాడాలి అన్నాను. పర్సనల్ అన్నాడు అభి.
నీకు నాకు పర్సనల్ ఏంటి అని మనసులో అనుకుని చిన్న నవ్వు నవ్వి అర్జెంట్ వర్క్ మీద వెళ్తున్నా నైట్ టెర్రస్ మీదకు వచ్చాయి అని వెళ్ళిపోయా ఫాస్ట్గా. ఎందుకంటారా, అభి చిపులో ఏదో మ్యాజిక్ ఉంటుంది, పట్టి పట్టి చూస్తున్నట్టు ఉంటుంది. అందుకే నేను జంప్ అయిపోయాను. డ్రైవ్ చేస్తున్న ఆలోచనలు నాతో అభి ఏం మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాను. అప్పుడే కాఫీ షాప్ రావడంతో దిగి లోపలికి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి లొకేషన్ పిక్స్ తీసుకున్నాను. తర్వాత ఇంత దూరం వచ్చాక కాఫీ తాగకపోతే మేనేజర్ ఫీల్ అవుతాడేమో అని ఒక టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చాను. కాఫీ తాగుతూ చుట్టూ ఒక లుక్ వేశాను. నా ఎదురుగా మా త్రిమూర్తుల్లో ఒకరున్నారు. నేను ఫస్ట్ షాక్లో ఎవరో అమ్మాయి పక్కన ఉంది. అక్కడ నన్ను చూసి నువ్వేంటి చిన్మయ్ అంటూ త్రిమూర్తుల్లో ఒకడన్నాడు. ఎవరమ్మా ఇతను అనుకుంటూ పక్కన ఉన్న అమ్మాయిని చూశాను. తను హాయ్ చిన్మయ్ అంటూ నేనేదో పరిచయం ఉన్నదానిలాగా మాట్లాడుతుంది. నేను ఎవరబ్బా అని ఈ క్యాండిడేట్ని చూస్తున్నా. కూర్చో చిన్మయ్ అని త్రిమూర్తుల్లో ఒకడన్నాడు. నేను సైలెంట్గా కూర్చుని ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాను. నీ గురించి భార్గవ్ చాలా చెప్పాడు అంది అమ్మాయి. నేను వెంటనే షాక్తో ఏంటి ఏంటి ఇక్కడ ఉంది మా బల్లాల దేవా. ఇంత క్యూట్గా అమ్మాయితో స్మైల్ ఇస్తూ మాట్లాడుతుంటే ఎలా గుర్తుపడతానో చెప్పండి. ఓ నాయనో, భార్గవ్ దగ్గర ఈ శకలు కూడా ఉన్నాయా అనుకుంటూ భార్గవ్ ఎవరి అమ్మాయి అన్నాను. చిన్మయ్ తను బంధన, మేమిద్దరం ప్రేమించుకుంటున్నా అని బాంబు పిలిచాడు. నేనైతే ఫుల్ ఖుష్. నా మానస చోరుడు భార్గవ్ కాదు అని. ఓహో అవునా అంటూ ఈసారి మనస్ఫూర్తిగా హాయ్ బంధన అన్నాను. నువ్వు చాలా బాగున్నావు చిన్మయ్ అంది బంధన. నీ స్మైల్ కూడా బాగుంది, అందుకే మా బల్లాల దేవ నీకు పడిపోయాడేమో అని మనసులో అనుకున్నాను. నన్ను చూస్తూ ఈ విషయం అప్పుడే ఇంట్లో ఎవరికి చెప్పకు అన్నాడు భార్గవ్. ఎందుకు భార్గవ్ అన్నాను. నా కోసమే చెప్పొద్దు అన్నాడు అంది బంధన. ఎందుకు బంధన అన్నాను. నేను ఒక అనాథని చిన్మయ్, ఇప్పుడు చెప్తే వెంటనే పెళ్ళి అంటారు. నాకు ఆశ్రమంలోని పిల్లలకు చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అందుకే కొన్ని రోజులు నా కోసం పెళ్ళి వద్దు అన్నాడు అంది బంధన. నాకు ఫస్ట్ టైం మా బల్లాల దేవ మీద ఫుల్ ఇష్టం పెరిగింది. ఎప్పుడూ కోపంగా ఉండే భార్గవ్లో ఎవరూ లేని వారి కోసం ఇంతలా ఆలోచన ఉందా అని మనసుకు అనిపించింది. తొందరగా మా ఇంటికి వచ్చాయి అంటూ బంధన బుగ్గ మీద ముద్దు పెట్టి భార్గవ్ సూపర్ సెలెక్షన్ నీది అంటూ నాకు పని ఉంది అంటూ బాయ్ చెప్పి వచ్చేసాను. చాలా రిలీఫ్గా అనిపించింది. హ్యాపీగా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను. అప్పుడే ట్రాఫిక్ దగ్గర చాలామంది పోలీసులు వాళ్ళు ఉన్నారు. నేను సైడ్ తీసుకుని ఏంటి అనే ఒక కానిస్టేబుల్ని అడిగాను. మ్యామ్, సీఎం గారు ఈ వేలో వస్తున్నారు, సెక్యూరిటీ ఇష్యూ, మీరు గల్లీలో నుంచి వెళ్ళండి అని చెప్పాడు. ఓహో మా డాడీ కోసం ఆ సెక్యూరిటీ అని మనసులో అనుకుని గల్లీ సందులో నుంచి వెళ్తున్నా. ఇలా ఒక సందులో నుంచి వెళ్తూ ఉంటే ఒకసారి పక్కకు చూసా. షాక్. అక్కడ ఒక అమ్మాయిని పట్టుకుని అభి ఉన్నాడు. ఎలా గుర్తుపట్టానా, ఇందాక మాట్లాడాలి అన్నప్పుడు వేసిన షర్ట్ అండ్ బైక్ కూడా తనదే. అదేనండి అభిదే. అక్కడ అభిని ఆ పొజిషన్లో చూస్తానని ఎప్పుడు నేను అనుకోలేదు. అది ఎలాంటి ప్లేసో నాకు తెలుసు. అది ముంబైలో ఉన్న రెడ్ లైట్ లాంటి ప్లేస్. అలాంటి ప్లేస్లో ఒక అమ్మాయితో ఉన్నాడు. ఆ ప్లేస్ అని నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? ఒకసారి నేను రాహుల్ షార్ట్ ఫిలిం షూట్ ఈ గల్లీలను చేస్తూ ఉంటే ఈ ఏరియా మంచిది కాదు అని మా నాన్నకి సెక్యూరిటీ అతను నన్ను వార్న్ చేశాడు. అందుకే నాకు ఆ ప్లేస్ తెలుసు. ఎదురుగా చూశాను, పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు అభి. ఛీ, అభి ఇలాంటి వాడా, ఇలాంటి రోగని అమ్మాయిలతో కలిసి ఇక్కడ స్టే చేశాడా అని తిట్టుకుంటూ వెళ్తున్నా. ఛీ, ఇలాంటి వాడితో ఉన్నానా నేను ఒకే ఇంట్లో అనుకుంటూ నా కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. అభి అలాంటి వాడు అని తెలిసి కొంచెం దూరం వెళ్ళాక కారు ఆపి నిజంగా చెత్త వెదవా అని అభిని తిట్టుకుంటూ ఉన్నాను. త్రిమూర్తిలో అభి కాదు, అలాగే భార్గవ్ కాదు అంటే రామ్, నా మానస చోరుడు అవును అని కదా అర్థం అని బ్రెయిన్ పసిగట్టగానే మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వావ్ ప్రాచి, నీ ప్రేమ ఎవరో తెలిసిపోయింది. నువ్వే నా ప్రేమ రామ్ అనుకుంటూ ఏడుస్తున్నా. ప్రాచి వంట రెడీ రా అని ప్రకాష్ పిలవడంతో వెంటనే గతం నుంచి బయటకు వచ్చాను. ఆ వస్తున్న ప్రకాష్ అంటూ వెళ్ళి ఇద్దరం కలిసి భోజనం తింటూ ఉన్నాము. బాగుందా కర్రీ అని అడిగాడు ప్రకాష్. చాలా బాగుంది, అయినా నా ఫేవరెట్ కర్రీ నువ్వు చాలా బాగా చేసావు అన్నాను. అయితే రైస్ ఎంత ఉందో అంత అయిపోయే వరకు తినాలి నువ్వు అని ప్రకాష్ బాంబు పేల్చాడు. నేను ప్రకాష్ ఏంటిది అన్నాను.
చూడు ప్రాచి, ఆలోచించినంత మాత్రాన గడిచిన జీవితం మారదు కదా. నిన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నా ప్రాచి, నువ్వు నీ ఆలోచనలు మాంటలేదు. నువ్వు ఇక్కడే ఆగిపోతాను అంటే నిన్ను వదిలేయలేను. రాహుల్ ఫోన్ చేశాడు. రేపు ప్రొడ్యూసర్ దగ్గర అపాయింట్మెంట్ ఉందంట. నువ్వు వస్తే కథ చెప్పడానికి వెళ్తాడు. లేకపోతే మీ ఇద్దరూ కలిసి రాసిన స్టోరీస్ చెత్తబుట్టలో వేస్తాను అని చెప్పాడు. ఇక నిర్ణయం నీదే. నాకు అన్నిటికీ ఒకసారి నీ గురించి చెప్తాను, అది మాత్రమే నువ్వు, ఇది నువ్వు కాదు అంటూ తను తినటం అయిపోవడంతో రూమ్లోనికి వెళ్ళిపోయాడు ప్రకాష్. నేను ఆలోచిస్తున్నా, నిజమే, నేను ఇది కాదు అనిపించింది. అసలు నేనంటే ఏంటో నాకే కొత్తగా చెప్పాడు ఒకప్పుడు ప్రకాష్. ఒకసారి నా ఆలోచనలో అక్కడికి వెళ్ళిపోయాయి. ఈరోజు బాగా అలసిపోయాను, ఎందుకంటే ఫస్ట్ డే మూవీ షూట్ చేశాం. ఇన్ని రోజులు నేను రాహుల్ షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే చేశా. బట్ మా టాలెంట్ గుర్తించి ఒక ప్రొడ్యూసర్ అవకాశం ఇవ్వడంతో మూవీ షూట్ చేస్తున్నాం. రాహుల్ అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకు తెలుసా, మీ నాన్న పేరు కాకుండా నీ గుర్తింపు నువ్వు తెచ్చుకున్న రోజు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అని ఆంటీ చెప్పిందా అంటూ తన తల్లి కోరిక ఈరోజు నెరవేరుస్తున్నందుకు చాలా హ్యాపీ రాహుల్. ఇలా సంతోషంతో హాయిగా ప్రశాంతంగా నిద్రపోయాను. అర్ధరాత్రి 12 గంటలకు ఒక చెయ్యి నా చేతిని తాకింది. అది నా మానసచోరుడి స్పర్శ అని నా మనసు పసిగట్టేసింది. మత్తులో ఉన్నాయి నా కళ్ళు. అప్పుడే మానసచోరుడు గురించి తన మాటలో నా చెవిలో చెప్పాడు. ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయి. కళ్ళా కపటం లేని చిరునవ్వు, మోసం తెలియని అమాయకత్వం, అసూయ రేపే అందం, యుద్ధం దాచిన మౌనం, గమ్యం చేరే పట్టుదల, కలగలిసిన అమ్మాయి నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు అనుకున్నవన్నీ నీకు దక్కాలి, జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని కోరుకుంటూ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే టు యూ ప్రాచి అంటూ చెప్పి నా నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ ప్రాచి, నిన్ను లైఫ్ అంతా హ్యాపీగా చూసుకుంటా ప్రాచి అంటూ చెప్పిన నా మానస చోరుడు ప్రకాష్ వెళ్ళిపోయాడు. అప్పటి వరకు హాయిగా ప్రశాంతంగా కొట్టుకుంటున్న నా గుండె తను వెళ్ళిపోగానే గుండెల్లో బాధ మొదలైంది. వెంటనే లేచి ఏడుస్తూ ఐ లవ్ యూ టు నా మానస చోరుడికి, కవిత్వం బాగా వస్తుంది కదా అనుకుంటూ తన ముద్దు పెట్టుకోవటం గుర్తుకు వచ్చి సిగ్గుపడుతూ ఉండిపోయా. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ రావటం, బర్త్డేని సెలబ్రేట్ చేయటం జరిగింది. అలా ఆ రోజు నా మానస చోరుడు నా గురించి చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తుకున్నాయి. ఒక్కసారిగా నాకు గతం కళ్ళ ముందు కదిలేసరికి ఆ మాటలు గుర్తుకు వచ్చాయి. ఇలా గతంలో ప్రకాష్ చెప్పిన మాటలు తెలుస్తుంది. అప్పటికి ఇప్పటికీ నాకు తేడా ఏంటనేది. అందుకే నేను పాత ప్రాచీలాగా మారిపోవాలనుకుని హ్యాపీగా డిన్నర్ చేసి రూమ్లోనికి వెళ్ళాను. రూమ్లో బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు ప్రకాష్. నేను వెళ్ళిన తర్వాత గుండెల్లో ఒదిగిపోయాను. నాకు జోకుడుతూ బాగుందా కర్రీ అన్నాడు. నా మానస చోరుడు చేశాడు కదా, బాగుంటుంది అన్నాను నేనే నవ్వుతూ. ఇలాగే నవ్వుతూ ఉండు ప్రాచి నువ్వు అన్నాడు ప్రకాష్. నువ్వు ఇలా ఎప్పుడు నా పక్కనే ఉంటే హ్యాపీగా కదా అన్నాను. ఎప్పుడు ఇలాగే ఉంటానో అని నన్ను ఇంకా దగ్గరికి లాక్కున్నాడు ప్రకాష్. తన కళ్ళల్లో చూస్తూ రేపు నన్ను తొందరగా నిద్రలేపు, నా కోసం రాహుల్ వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రకాష్ అన్న. అలాగే లేపుతాను అంటూ నన్ను చూస్తూ ఉన్నాడు ప్రకాష్. ఓ ఏంటి ఆ చూపు అన్నాను. ఏ చూపు? నీకు నేను ఎలా చూస్తున్నానో ఎలా తెలుస్తుంది అన్నాడు. నీలో మ్యాజిక్ ఉంటుంది ప్రకాష్, అది నాకు ఇట్టే తెలిసిపోతుంది అన్నాను. ఓహో అచ్చా అంటూ నాకు జోకుడుతూ ఉన్నాడు. నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. సడన్గా ఏదో గుర్తుకు వచ్చి వెంటనే లేచి కూర్చొని ఉన్నాను. ఏం జరిగింది ప్రాచి అంటూ ప్రకాష్ కంగారుగా అడిగాడు. నేను తన కళ్ళల్లోకి చూస్తూ తన షర్ట్వి 2 బటన్స్ విప్పి తన గుండెల మీద కిస్ చేశాను. నన్ను అలాగే చూస్తూ ఉన్నాడు ప్రకాష్. పాగల్లాగా కనిపిస్తున్నాను కదా నేను నీకు అన్నాను. అవును, నువ్వు నా ప్రేమ మీద ప్రేమతో పాగలైపోయావు ప్రాచి అన్నాడు. ఓహో అవునా, ఎవరో ఆ పాగల్ అర్ధరాత్రి సరిగ్గా నిద్రపోవటం, నా కోసం వచ్చి పిచ్చి వాళ్ళ నా చుట్టూ తిరగటం ఏంటో అది అంటూ అన్నాను. నీ మీద ప్రేమ అది ఎప్పటికీ నువ్వు ఎలా ఉన్నా మారదు. ఇంకా లేట్ అయింది, పడుకో ప్రాచి అన్నాడు. తన మాటలకి ఫిదా అయిపోయి 1 మోర్ అంటూ మళ్ళీ తన గుండెల మీద ముద్దు పెట్టుకుని లవ్ యూ ప్రకాష్ అంటూ తన గుండె చప్పుడు వింటూ నిద్రపోయాను. ఉదయం 9 గంటలు. హాయ్ రాహుల్ అంటూ పలకరించాను. ఇప్పుడు కనిపించానన్నమాట మేడం గారికి అంటూ నన్ను కొట్టడానికి వచ్చాడు.
నేను పరిగెత్తలేను, అది తనకు తెలుసు కాబట్టి మౌనంగా వచ్చి ఇప్పుడు ఓకేనా అన్నాడు రాహుల్. ఏడుస్తూ రాహుల్ని హగ్ చేసుకుని ప్రకాష్ ఉన్నాడు కదా అన్నాడు నవ్వుతూ. మా భయ్యాని బాగా ఆడిస్తున్నావు కదా చిన్ను అన్నాడు. బై బర్త్ అలా వచ్చింది మిస్టర్ రాహుల్ మిత్ర అని సీరియస్గా అన్నాను. ఏడ్చోలే కానీ భయ్యా మీరు కిచెన్లో నుంచి బయటికి రండి అన్నాడు. ఇదిగో టిఫిన్ తిను ప్రాచి అంటూ ప్రకాష్ నాకు తినిపిస్తూ ఉన్నాడు. నేను బొద్దుగా స్కూల్కి వెళ్ళే పిల్లలాగా బాగా తిని చిత్ర ఏమంటుంది రాహుల్ అన్నాను. భయ్యా ఈ చీ సిస్టర్స్ మోస్ట్ డేంజరస్, ఇక్కడ చిన్ను అక్కడ చిత్ర అన్నాడు రాహుల్. హే నన్ను ఏమైనా అంటే నా హస్బెండ్ ఊరుకోడు చెప్తున్నా, కావాలంటే నీకు కాబోయే పెళ్ళని ఏవైనా అనుకో అన్నా నేను. చాలా అపమ్మా, నీ చెల్లి అసలు నన్ను పెళ్లి చేసుకోవద్దు అని చెంప మీద కొట్టిపోయింది. ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు రాక్షసి అన్నాడు రాహుల్. తను చేయలేదు, నువ్వు చేయడానికి ట్రై చేసావా రాహుల్ అని అడిగాను ప్రకాష్. సైలెంట్గా ప్రొడ్యూసర్ వెయిట్ చేస్తూ ఉంటాడు, పద ప్రాచి అంటూ కారు దగ్గరికి వెళ్ళిపోయాడు రాహుల్. నేను ప్రకాష్ని చూస్తూ నేను మాట్లాడతా అన్నాను. అవసరం లేదు, ప్రేమలో ఎప్పుడు మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటూ నా పెదాలు తుడిచి నా నుదుటి మీద ముద్దు పెట్టి ఆల్ ద బెస్ట్ ప్రాచి అన్నాడు ప్రకాష్. అంటూ తల ఊపుతూ కార్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. బాయ్ భయ్యా అంటూ రాహుల్ కార్ డ్రైవ్ చేశాడు. నేను కారు సైడ్ మిర్రర్ నుంచి ప్రకాశం చూస్తూ ఉన్నాను. ఆ క్షణం నాకు ఆ రోజు అభిని చూడకూడని సిచ్యువేషన్లో చూసింది గుర్తుకు వచ్చింది. సీటుకు తలవాల్చి ఆ రోజు ఇంటికి వచ్చాక ఏం జరిగిందో గుర్తు తెచ్చుకున్నా. నా మానస చోరుడు రామ్ అని తెలిసిన హ్యాపీగా ఇంటికి వచ్చానా. అత్త రామ్ ఎక్కడా అన్నాను. ఫస్ట్ టైం త్రిమూర్తుల గురించి అత్తని అడిగేసరికి షాక్తో బెంగళూరు వెళ్ళాడు, ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఎక్కి అని చెప్పింది. నేను ఓహో అవునా థ్యాంక్స్ అత్త అంటూ మా అత్తని ఒక కిస్ ఇచ్చి తుర్రుమని పారిపోయా. మా అత్త నవ్వు నా చెవికి వినిపించింది. నేను రూమ్లోకి ఇన్ని రోజులు నీ ప్రేమతో సర్ప్రైజ్ ఇచ్చావు కదా, నువ్వు ఇంటికి వచ్చేలాగా నేను నీకు సర్ప్రైజ్ ఇస్తాను అనుకుంటూ కొత్తగా నా మొహంలో కనిపిస్తున్న సిగ్గును చూస్తూ నా అందానికి మెరుగులు దిద్దుకున్నాను. అదేనండి ఫేస్ ప్యాక్ వేసుకున్నాలేండి. అప్పుడే ఎందుకో మామ గుర్తుకు వచ్చాడు. వెంటనే ఫేస్ క్లీన్ చేసుకొని మామ రూమ్కి వెళ్ళాను. హాయ్ మామ అంటూ లోపలికి వెళ్ళాను. అక్కడే మామ ఒడిలో అభి నిద్రపోతున్నాడు. ఈ అభి దుర్మార్గుడు అప్పుడే ఇంటికి తగలడ్డా అని మనసులో అనుకుంటూ వెనక్కి వెళ్దాం అనుకొని అడుగు వేస్తున్నా. చిన్ను అక్కడే అయిపోయావేంటి అంటూ మామ పిలిచాడు. ఏం లేదు మామ ఊరికే వచ్చాను అంటూ ఉన్నాను. అప్పుడే నిద్రలేచి నన్ను చూసి నేను తర్వాత వస్తాను డాడీ అనుకుంటూ నాకు చూపులతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు అభి. బట్ నేను అభికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నాకు అభి నచ్చలేదు. తను వెళ్ళిపోయాక హ్యాపీగా వెళ్ళి మామ ఒడిలో నిద్రపోయాను. అందుకే తన ఒడిలో పడుకున్నప్పుడు ఎందుకో నాకు ఏదో స్పర్శ నన్ను తట్టినట్టు అనిపించింది. మామ బెడ్ మీద ఉంటాడు, ఎందుకో మీకు తెలియదు కదా. మా నాన్న సీఎం కదా, ఒకసారి నాన్నని బెదిరించడానికి ట్రై చేశారు. కుదరకపోయేసరికి మామ అంటే డాడీకి ఇష్టం కదా, అందుకే రౌడీలతో కొట్టించారు. అప్పుడే కాళ్ళకు బాగా దెబ్బలు తగలటంతో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని, కాళ్ళు కదపకూడదని చెప్పారు. ఇప్పుడు మామ వీల్ చైర్ యూజ్ చేస్తూ ఉన్నాడు. నా తల నిమురుతూ ఏం జరిగింది చిన్ను అన్నాడు ప్రేమగా మామ. ఏం లేదు మామ, రామ్ ఎక్కడికి వెళ్ళాడు అన్నాను. ఆఫీస్ వర్క్ ఉంటే నేనే బెంగళూరు వెళ్ళమని చెప్పాను అన్నారు. ఓహో అలాగా అంటూ టాబ్లెట్స్ వేసుకున్నావా అన్నాను. వేసుకుంటాను కానీ ఒకటి చెప్పు, ఎందుకు ఈరోజు ఏదో బాధగా కనిపిస్తున్నావో అన్నాడు మామ. నాకు బాధనా? యు నో మామ, ఫస్ట్ టైం లైఫ్లో ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానో అన్నా నేను. అది నీ మొహంలో కనిపించలేదు చిన్ను అన్నాడు మామ. వెంటనే లేచి మామ రాహుల్కి ఫోన్ చేయాలి అంటూ ఫాస్ట్గా రూమ్లోకి వచ్చేసాను. అలాగే నా రూమ్లో ఉండిపోయా, రాత్రి వరకు ఉండిపోయాను. అప్పుడే చిన్ను అంటూ అమ్మ వచ్చింది. ఏంటమ్మా అన్నాను. వచ్చి అన్నం తిందురా అని పిలిచింది. నేను ఒకసారి అమ్మ మొహం చూశాను. డాడీ వచ్చారా అన్నాను. లేదు ఏదో అర్జెంట్ మీటింగ్ అని ముంబై వెళ్ళారు అని చెప్పింది అమ్మ. ఓకే అంటూ సైలెంట్గా తినడానికి వచ్చాను. ఇంట్లో ఉన్న అందరం తినడానికి కూర్చుని ఉన్నాం. ఎందుకో నేను మా బల్లాల దేవా అదేంటి భార్గవ్ని చూస్తూ స్మైల్ ఇస్తూ తింటూ, భార్గవ్ రేపు నన్ను బయటికి తీసుకుని వెళ్తావా అన్నాను.
రేపు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. రే అభి, చిన్మయిని బయటికి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు భార్గవ్. వెంటనే అభితో నేను వెళ్ళను అని అరవాలి అనుకున్నా, కానీ అరవకుండా ఏం అవసరం లేదు, రాహుల్ వస్తున్నాడు అని చెప్పాను. అభి నన్ను ఒక చూపు చూశాడు. వాడు ఒక కోతి, వాడితో ఈ కొండముచ్చి తిరుగుతుందంట. హౌ ప్రెట్టి అంటూ దీర్ఘాలు తీస్తుంది నా చెల్లి చిత్రకేశి. మైండ్ యువర్ వర్డ్స్ చిత్ర అంటూ అత్త ఇంకొంచెం అన్నం పెట్టు అన్నాను. నీకోసమే చేశాను బెండకాయ ఫ్రై అంటూ ప్రేమగా నాకు వడ్డించింది అత్త. నేను తింటూ సూపర్ అత్త అంటూ చూసి నేర్చుకో మమ్మీ అన్నాను. నాకు ఇంకా చాలు అంటూ వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాను. ఒకసారి క్యాజువల్గా అటు సైడ్ చూశాను. అభి నన్నే గుడ్లు అప్పగించి మరీ చూస్తూ ఉన్నాడు. సిగ్గులేదు అని తిట్టుకుంటూ మ్యూజిక్ వింటున్నా. ఇలా ఒక 20 నిమిషాల తర్వాత బావా ఐస్ క్రీమ్ తినడానికి వెళదామా అంటూ అనే పిలుపు నా చెవిలో పడింది. ఏంటిదబ్బా అనుకుంటూ ఫేస్ టర్న్ చేసి చూశాను. వెళదాం పద బావా అంటూ చిత్ర అభిని బతిమలాడుతూ ఉంది. ఓకే వెళ్దాం పద అంటూ అభి ముందుకు నడుస్తున్నాడు. చిత్ర అలా అభితో వెళ్ళటం నాకు నచ్చలేదు. వెంటనే చిత్ర అంటూ గట్టిగా అరుస్తూ దగ్గరికి వెళ్ళాను. ఏం జరిగింది అన్నాడు. నువ్వు రూమ్లో పద చిత్ర అన్నాను. ఎందుకక్క, నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటుంది చిత్ర. చెప్తే అర్థం కదా, అడ్డమైన వాళ్ళతో ఎప్పుడు పడితే అప్పుడు తిరగొద్దు అంటూ చిత్రను లాక్కొని పోయాను. అక్క వదులు, పిచ్చి పట్టిందా అంటూ మాట్లాడుతుంది. నువ్వు అభితో తిరగడం నాకు నచ్చలేదు చిత్ర అన్నాను కూల్గా. ఓహో అవునా, నేను బావతో తిరుగుతా, అయినా నువ్వు నన్ను కొట్టినా రాహుల్తో తిరుగుతూ ఉంటే ఏమైనా అన్నానా అంది. రాహుల్ని అభితో కంపేర్ చేయకు అన్నాను. ఈలోపు అభి వచ్చాడు మా రూమ్ దగ్గరికి. వచ్చి నీతో మాట్లాడాలి అని మార్నింగ్ చెప్పాను కదా అన్నాడు. నన్నే చూస్తూ అభి, నాకు నీలాంటి రోగ్తో మాట్లాడే ఇష్టం లేదు అంటూ, నువ్వు ఇప్పుడు ఇతనితో బయటికి వెళ్తే నేను జీవితంలో నీతో మాట్లాడిన చిత్ర అని వార్నింగ్ ఇచ్చి నా రూమ్ డోర్ లాక్ చేసి హాయిగా నిద్రపోయాను. ఎందుకో ఆ రోజు నా మానస చోరుడు నా గదిలోకి రాలేదు. ఉదయం లేచి నాకు ఓహో రామ్ లేడు కదా, అందుకే నాకు దగ్గరికి రాలేదు అనేదే నా బుర్రకి తట్టి హ్యాపీగా ఫ్రెష్ అయ్యి భార్గవ్ దగ్గరికి వెళ్ళాను. భార్గవ్ భార్గవ్ అంటూ పిలుస్తున్నాను. అప్పుడే డోర్ ఓపెన్ చేయడంతో ఎదురుగా ఉన్న అభిని చూసి భార్గవ్ అనుకొని హాయ్ చెప్పి హగ్ చేసుకొని బంధన ఉన్న ఆశ్రమానికి వెళ్తున్నా, ఎంజాయ్ చేసి వస్తాను బాయ్ భార్గవ్ అంటూ ఎలా వచ్చానో అలానే పరుగును పెట్టి వెళ్ళిపోయాను. అక్కడ ఉన్నది అభి అని నాకు తెలీదు. బంధన బాగుంది ప్లేస్ అన్నాను. అందుకే నాకు ఇష్టం ఇక్కడ ఉండటం అంది. అవునా అంటూ చుట్టూ చూస్తూ ఒక విషయం అడగొచ్చా, నువ్వు నాకు సిస్టర్ కాబట్టి అడగొచ్చు అంది. నేను నవ్వుతూ భార్గవ్ని పెళ్లి చేసుకో అన్నాను. నేను కూడా అదే అనుకుంటున్నా, ఇప్పటికీ నా కోసం 5 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఇంకా ఎదురు చూసేలాగా చేయటం కరెక్ట్ కాదు కదా అంది. అవును, యాక్చువల్గా మామకి హెల్త్ బాగాలేదు కదా, పెళ్ళితో అయినా హ్యాపీగా ఉంటాడు ఏమో అని అడిగాను అన్నాను. నేను భార్గవ్తో మాట్లాడతాను అంది. ఓకే గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ బాయ్ నాకు వర్క్ ఉంది అంటూ పిల్లలందరికీ బాయ్ చెప్పి కార్లో స్టార్ట్ అయ్యాను. ఎందుకో ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. చుట్టూ చూస్తూ లైట్ తీసుకొని మళ్ళీ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. ఇలా కొద్ది దూరం వెళ్ళాక సడన్గా నా కార్ ఆగిపోయింది. ఏం జరిగిందో తెలీదు, చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. అక్కడే రోడ్డు మీద నిలబడి ఉన్నాను. క్యాబ్స్ కూడా అవైలబుల్గా లేకపోవడంతో సైలెంట్గా రోడ్డు మీద నిలబడి ఫ్యాషన్ షో చేస్తూ ఉన్నాను. అప్పుడే అల్లంత దూరంలో బైక్ రావటం గమనించి లిఫ్ట్ ప్లీజ్ అంటూ అడిగాను. బైక్ ఆపి హెల్మెట్ తీశాడు. నేను చూస్తూ అభి అన్నాను మొహం అదోలా పెట్టుకొని. లేట్ అయింది బైక్ ఎక్కువ అన్నాడు. నేను నీతో రాను అన్నాను. నిన్ను అర్జెంటుగా తీసుకొని రమ్మని మామ చెప్పారు అన్నాడు. ఎందుకు అన్నా. నాకు తెలీదు, ముంబై నుంచి వచ్చాక నిన్ను అర్జెంటుగా కలవాలి అన్నారు అని అభి చెప్పాడు. నేను 2 నిమిషాలు ఆలోచించి బైక్ ఎక్కాను. బైక్ మీద సైలెంట్గా ఉన్నాము. ఇలాగే నేను ఫ్యూచర్లో రామ్తో కూడా బైక్ మీద వెళ్తానేమో అనుకుంటున్నా. నిన్నెందుకు టెర్రస్ మీదకి రాలేదు అన్నాడు అభి. చూడు నీకు బైక్ ఎక్కాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటే చంపేస్తా అన్నాను సీరియస్గా. నేను ఇంకేం మాట్లాడకుండా బైక్ డ్రైవ్ చేశాడు. నాకెందుకో అభిని తిట్టినందుకు బాధ అనిపించింది. అందుకే సైలెంట్గా మనసులో ఆ ఫీలింగ్ అలాగే ఉన్నాను. అలా మా ప్రయాణం సాగింది. బైక్ ఇంటి ముందు ఆగింది. నేను దిగి ఇంట్లోకి వెళ్తూ ఉంటే అభి నా చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. నేను షాక్ అయ్యి అభి మెడ చుట్టూ చేతులు వేశాను. ఎందుకో గుండెల్లో గుబులుగా అనిపించింది. నా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అభి,
నేను కూడా అభి కళ్ళలోకి చూస్తూ ఉన్నా. తన కళ్ళల్లో ఏదో ఫీలింగ్ కనిపించింది. అదేంటో అర్థం కాలేదు. అలాగే ఇద్దరం ఉండిపోయాము. నీతో మాట్లాడాలి అని చిన్నగా అన్నాడు అంటూ నా జుట్టు సరిచేస్తున్నాడు అభి. ఫ్లర్ట్ చేస్తున్నావా, వేస్ట్ ఫెలో, చీటర్ అంటూ తిట్టి పరుగులు లోపలికి వచ్చాను. హే అంటూ అభి కూడా లోపలికి వస్తున్నాడు. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి నాన్న మామ ఉన్నారు. నేను ఒక అడుగు ముందుకు వేశాను. అప్పుడే రామ్ రూమ్ నుంచి వస్తున్నాడు. నేను హ్యాపీగా దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని ఐ లవ్ యూ రామ్ అన్నాను. అందరూ మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన అభి కూడా షాక్ అయి అలాగే చూస్తున్నాడు. రామ్ అయితే ఇంకా షాక్తోనే చిన్మయ్ అన్నాడు. నేను రామ్ చేతిని పట్టుకొని నాన్న మామ ముందుకి తీసుకుని వెళ్ళాను. నేను రాముని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా, ముహూర్తాలు చూడండి అంటూ రాముని ఇంకోసారి హక్ చేసుకుని రాహుల్కి ఈ విషయం చెప్పాలని పరుగున నా రూమ్లోకి వెళ్ళిపోయా, ఎవరిని పట్టించుకోకుండా. హాయ్ రాహుల్, నాకు పెళ్లి కుదిరిందోచ్ అన్నాను. హే, సర్ప్రైజ్ ఇస్తానన్నావు నీ మానసచోరుడికి చిన్ను అని అడిగాడు రాహుల్. సర్ప్రైజ్ లాంటివి పెళ్ళి జరిగాక ప్లాన్ చేసుకుంటావు. నేను నా మానసచోరుడు అదే రామ్, కానీ నువ్వు మూసుకుని తొందరగా ఇంటికి రా. నా పెళ్ళికి బాహుబలంత భారీ సెట్ వేయాలి కదా అన్నాను. వస్తాను తల్లి, ఇంకో 2 గంటలు నీ ముందే ఉంటా. అవును, అడగటం మర్చిపోయా, నీ మది తోచిన రామ్తో మాట్లాడావా? అయ్యో మర్చిపోయా, పెళ్లి కుదిరిన ఆనందంతో. బాయ్, తొందరగా రా రాహుల్ అంటూ కాలు కట్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళాను. అక్కడే అందరూ ఉన్నారు. వందన కూడా వచ్చింది. అందరూ వందన భార్గవ్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను కూడా రామ్ అంటూ చేతిని పట్టుకొని మమ్మల్ని కూడా ఆశీర్వదించండి మామ అంటూ పట్టుకున్నా. హే, నేను ఇక్కడున్నా చిన్మయ్ అంటూ రామ్ పిలుపు. నేను వెంటనే పట్టుకున్నా. అతను చూసా. అభి అని అర్థం అవ్వగానే చెయ్యి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు రామ్ అంటూ, మీ పెళ్ళికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా అంటూ వందన అని అడిగాను. అప్పుడే అభి కూడా పెళ్లి కుదిరితే ముగ్గురికి ఒకేసారి పెళ్ళి అంది మా అత్త విమలాదేవి ఆనందంతో. నేను అభిని చూస్తూ, అభి పెళ్ళికి నా పెళ్ళికి సంబంధం ఏంటి, అయినా అభి ఇంకా తిరుగుతూ ఉంటే పెళ్ళి జరగదు అంటూ మా 2 జంటలకి పెళ్లి జరిపించడం మామా అన్నాను. నాన్న నన్ను చూస్తూ, ఎందుకు ఈరోజు ఈ నిర్ణయం చిన్మయ్ అన్నారు. ఏం లేదు, ఆల్రెడీ ఏజ్ వచ్చింది, అందులో రామ్కి నాకు ఒకరినొకరు ఇష్టపడుతున్నాం కదా, అందుకే మాకు పెళ్లి చేసేయండి అంతే కదా రామ్ అన్నాను. అవును డాడీ, భార్గవ్తో పాటు మా పెళ్ళి కూడా చేయండి అన్నాడు రామ్. అయితే మన చిన్మయ్ పెళ్ళి రామ్తోనా అంటూ అమ్మ నన్ను ముద్దు చేస్తుంది. స్వీట్ తెస్తాను అంటూ కిచెన్లోనికి వెళ్ళారు అమ్మ అత్త. నానమ్మ సైలెంట్గా సోఫాలో కూర్చొని ఉంది. నేను డోర్ వైపు చూస్తున్నా. అప్పుడే అభి వెళ్ళిపోతున్నాడు. వెనకే వెళ్తుంది చిత్ర. అప్పుడే లోపలికి వస్తున్నాడు రాహుల్. రాహుల్ కావాలని చిత్రకి డాష్ ఇచ్చాడు. కానీ చిత్ర అదేం పట్టించుకోకుండా, ఎస్పెషల్లీ రాహుల్ని ఏం అనకుండా వెళ్ళిపోయింది. హే, కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ అంటూ నన్ను రామ్ని మాటల్లో పెట్టేశాడు. మాతో వందన భార్గవ్ జాయిన్ అయ్యారు. ఎలక్షన్ రాకముందే మీ పెళ్లి జరగాలి, ఇంకో 10 రోజుల్లో ముహూర్తం చూడమని పంతులు గారికి చెప్తాను అన్నారు నాన్న. నేను నాకు ఓకే అంటూ రామ్ని చూశాను. నాకు ఓకే అన్నాడు రామ్. అయితే వందన నువ్వు ఇక్కడే ఉండు అంటూ నాన్న ప్రేమగా వందన తలనిమురుతూ అన్నారు. మీరు చాలా గొప్పవాళ్ళు అంకుల్, మీతో నేను అంటూ సందేహపడుతుంది. నేను బంధన చేతిని పట్టుకొని, అమ్మ బంధన, నాకు అక్కలాగా ఇంట్లో మహారాణిలాగా ఉండాలి అన్నాను. ఎన్ని రోజుల తర్వాత నేను అమ్మని ఒకటి అడగటం, హ్యాపీగా బంధన నా పెద్ద కూతురుగా దత్తత తీసుకుంటూ ఉన్నాను అంది అమ్మ. లవ్ యూ మా అంటూ బంధన అక్క, ఇప్పుడు నీకు ఓకేనా అన్నాను నవ్వుతూ. నన్ను హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేసింది. హలో హలో, పెళ్ళి ఇంట్లో చిల్లు ఉండాలి, ఇలా కాదు అంటూ హడావుడి స్టార్ట్ చేశాడు. అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉన్నాము. తర్వాత పంతులు గారు రావటం, మా పెళ్లి పనులు అన్నీ చెక్క జరిగిపోయాయి. తర్వాత రాహుల్ షూటింగ్ అంటే లొకేషన్ ఫైనల్ చేయడానికి వెళ్ళాను. పెళ్లిలోపు షూటింగ్ కంప్లీట్ అవ్వాలి, ఎందుకంటే హీరో హీరోయిన్స్ డేట్స్ ఇంకో వారం మాత్రమే ఉన్నాయి కాబట్టి. అందుకే నేను రాహుల్ చకచకా పనులు చేస్తూ ఉండిపోయాము. నాకు లిటరల్లీ రామ్తో మాట్లాడటానికి కూడా టైం లేదు. ఇలా 3 డేస్ గడిచాయి. నా పెళ్ళికి షాపింగ్ జ్యువెలరీ అంతా అమ్మ అత్త చూస్తున్నారు. టైం 5 గంటలు. ఒకరోజు హీరోయిన్ డబ్బింగ్ జరుగుతుంది. అప్పుడే నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది రామ్ నుంచి. నైట్ డిన్నర్కి వెళ్ళా, రెడీగా ఉండు అని ఉంది మెసేజ్లో. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. రామ్తో కొంచెం అలా స్పెండ్ చేయవచ్చు అని. తొందరగా పని ముగించుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రామ్తో కలిసి డిన్నర్కి వెళ్ళాను. ఫస్ట్ టైం నా మానసచోరుడితో ఇలా కలిసి బయటికి రావడంతో హ్యాపీగా ఉంది. కానీ ఎందుకో నా మనసులో ఏదో ఫీలింగ్.
అది కనిపించకుండా రామ్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాను. నీ డ్రెస్ బాగుంది చిన్మయ్ అన్నాడు రామ్. థ్యాంక్ యూ అంటూ సిగ్గు దాచుకుంటూ, మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసావారా మ్యారేజ్కి అన్నాను. లేదు, కరోనా కదా, మా డాడీ 100 మెంబర్స్ లిమిట్ అని చెప్పారు అన్నాడు రామ్. అవును కదా, నాకు మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కనే ఉన్నాడు. యునో రామ్, రాహుల్ మన పెళ్ళికి భారీ ప్లాన్స్ వేస్తున్నాడు అన్నాను ఫుడ్ తింటూ. చూస్తున్నా, నీకోసం తన పనులు మానేసి మరీ గ్రేట్ ఫ్రెండ్షిప్ మీది అన్నాడు రామ్ నవ్వుతూ. ఎందుకో ఆ మాటలు నాకు నచ్చలేదు. సైలెంట్గా అన్నాను. ఇంకేంటి మ్యారేజ్ తర్వాత ప్లాన్స్ చిన్మయ్ అడిగాడు రామ్. అదేంటో ఎవరూ లేరు కదా, అయినా ప్రాచీ అని పిలవచ్చు కదా రామ్ అని అడిగేలోపు రామ్కి ఏదో ఫోన్ వచ్చింది. హలో అంటూ రామ్ ఫోన్ మాట్లాడి, ఓ షిట్ అంటూ అరుస్తూ ఉన్నాడు రామ్. నేను అయోమయంగా రాముని చూస్తున్నా. ఎందుకో నాకు గుండెల్లో నొప్పి మొదలైంది. వెంటనే అలాగే పడిపోయాను. నేను చిన్నగా కళ్ళు తెరిచి చూశాను. ఇంట్లో నా రూమ్లో ఉన్నాను అని తెలుస్తుంది. చుట్టూ చూస్తూ ఉన్నాను. లేవటానికి ట్రై చేశాను. అప్పుడే నా ముందు నానమ్మ ప్రత్యక్షమైంది. ఏం జరిగింది నానమ్మ నాకు అన్నాను. తను ఏడుస్తూ బీపీ డౌన్ అయింది అంది. ఓహో అవునా, పెళ్ళి అయితే క్యాన్సిల్ చేయలేదు కదా అని టెన్షన్గా అడిగాను. చావు బతుకుల్లో వాడు ఉంటే నీకు పెళ్ళి కావాలా అంది కోపంగా నానమ్మ. నేను షాక్గా రామ్కి ఏం జరిగింది నానమ్మ అంటూ ఏడుస్తున్నా గట్టిగా. వాడికేం కాలేదులేవే అంది. అమ్మయ్య అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఇవాళ ఏ రోజు అన్నాను. నన్ను వింతగా చూస్తూ శనివారం అంది నానమ్మ. ఓహో అయితే నా పెళ్ళికి ఇంకా 2 రోజులే ఉంది అంటూ నవ్వుతూ అన్నాను. సిగ్గులేదు, ఇక్కడ మనిషి ప్రాణం పోతూ ఉంటే పెళ్ళి కావాల్సి వచ్చిందా అంటూ తిడుతుంది నానమ్మ. హే ఆపు, ఏం జరుగుతుంది చెప్పకుండా నాకు సిగ్గు లేదు ఎగ్గు లేదు అంటావు ఏంటి అన్నాను చిరాగ్గా. కంటి నిండా నీళ్ళతో అభికి యాక్సిడెంట్ జరిగింది, చావు బతుకులో ఉన్నాడు ఇంతకు ముందు వరకు అంటూ చెప్తుంది నానమ్మ. మనసులో బాధ అనిపించినా ఏం జరిగింది అన్నాను. బెంగళూరులో బైక్ రేస్ అంటూ పోయాడు, అనుకోకుండా స్పృహ కోల్పోయాడు, చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది అంది నానమ్మ. నిన్న మీరు హోటల్కి వెళ్ళిపోయాక బెంగళూరు పోలీస్ ఫోన్ చేశారు. మీ మామ ఇక్కడ తీసుకుని వచ్చి ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు అన్నది నానమ్మ. నేను బాగా ఎక్కువగా తాగాడు అనుకుంటా, అందుకే అలా బొక్క బోర్లా పడ్డాడు అనుకొని మనసులో మాత్రం పాపం అంటూ ఏదో మళ్ళీ తెలియని అలజడి. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాను. నువ్వు స్పృహలోకి వచ్చావు, ఇంతకుముందు మళ్ళీ స్పృహ కోల్పోయావు, అప్పుడు వాడు లేచాడు, అందరూ వాడి దగ్గరే ఉన్నాడు అన్నది నానమ్మ. ఓహో అవునా అంటూ ఏంటి మనవడి మీద తెగ ప్రేమ వచ్చినట్టు ఉంది మా నానమ్మకి అన్నాను. అభి అంటే నాకు ఎప్పుడు ఇష్టమే, రోజు ప్రేమగా నా కాళ్ళకి నూనె కూడా రాస్తాడు అన్నది. నేను షాక్. ఏంటి ఇది ఎప్పటి నుంచి అన్నాను. చాలా రోజుల నుంచి. ఒకరోజు నేను అర్ధరాత్రి నిద్రలో గుండెల్లో నొప్పి మొదలైంది, అప్పుడే దేవుళ్ళ వచ్చి నా మనోడు కాపాడాడు అంది నానమ్మ. ఓహో అవునా అంటూ సరే రామ్ ఎక్కడా అన్నాను. అభికి అలా ఉంటే వాడు నీ దగ్గర ఎందుకుంటాడు, కవలదు కదా, భార్గవ్ రామ్ కూడా అభి పక్కనే కూర్చొని ఉన్నారు అంది. ఓకే అంటూ చిన్నగా కళ్ళు మూసుకుని ఉన్నాను. చిన్ను ఒకటి అడగొచ్చా అంది నానమ్మ సందేహంగా. ఏంటి అడుగు నానమ్మ అన్నాను. నీకు పెళ్ళి ఇష్టమేనా మనస్ఫూర్తిగా అనే అడిగింది. ఒక్క నిమిషం ఆలోచించి నేను రామును ప్రేమిస్తున్నాను, మేమిద్దరం ప్రేమించుకున్నాం అన్నాను. అలాగా అంటూ నా తల నిమిరి వెళ్ళిపోయింది నానమ్మ. తర్వాత ఒక్కొక్కరుగా ఇంట్లో అందరూ వచ్చారు నా దగ్గరికి. చివరిగా రామ్ వచ్చాడు. ఎలా ఉంది అంటూ నా చేతిని పట్టుకున్నాడు. తన కళ్ళు చూస్తూనే తెలుస్తుంది బాగా ఏడ్చాడని. అది నా కోసమా లేకపోతే అభి కోసమా అని తెలుసుకోవాలి అనిపించింది. కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు అని వదిలేసి అభి ఓకే కదా అన్నాను. తలకి సర్జరీ జరిగింది, ఇంతకుముందే స్లోలోకి వచ్చాడు, నీ గురించి కూడా అడిగాడు, చిత్ర చూసుకుంటుంది అభిని అన్నాడు. ఓహో అవునా అంటూ బాగా అలసిపోయినట్టు ఉన్నావు, రామ్ రెస్ట్ తీసుకో అన్నాను. అలాగే నువ్వు జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు రామ్. ఎందుకో నా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. అందరూ వచ్చారు నా దగ్గరికి, చిత్ర రాలేదు. నా చెల్లి అంత మనసు లేనిదా అని నాకు మొదటిసారి అనిపించింది. అప్పుడే రాహుల్ వచ్చి హే చిన్ను జ్యూస్ తాగు అంటూ ఇస్తున్నాడు. హా అంటూ తాగుతూ చిత్రని ఒకసారి రమ్మని చెప్పవా రాహుల్ అన్నాను. ఎందుకు ఇప్పుడు, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు రాహుల్. ఒకసారి పిలువు అన్నాను. ఓకే అంటూ చిత్రను పిలవటానికి అభి రూమ్కి రాహుల్ వెళ్ళాడు. చిత్ర చిన్ను పిలుస్తుంది అన్నాడు రాహుల్. నేను రావాలనుకోవట్లేదు మిస్టర్ రాహుల్ మిత్ర అని చిత్ర ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఒకసారి చిత్రం చూసి సైలెంట్గా రాహుల్ నా దగ్గరికి వచ్చేసాడు.
రావాలి అనుకోవటం లేదంట చిత్ర అని చెప్పాడు రాహుల్. అయితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా అన్నాను. ఓకే అంటూ చిత్ర ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది చిన్ను అన్నాడు రాహుల్. ఎందుకని నేను క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశాను. ఆ రోజు నీ పెళ్లి ఫిక్స్ చేసిన రోజు డిసైడ్ అయిందంట. నిన్ను కాలేజీ నుంచి అడ్మిషన్ లెటర్ అనుకోకుండా నేను చూశాను అని చెప్పాడు రాహుల్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఐఐటి ముంబైలో సీట్ వస్తేనే నేను వెళ్ళను డాడీ అంటూ ఏడ్చింది. ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియాకి వెళుతుంది అంటే డౌట్ వచ్చింది నాకు ఫస్ట్ టైం చిత్ర బిహేవియర్ మీద. రాహుల్ నన్ను అభి ఉన్న రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. బెడ్ మీద అలా సృహ లేకుండా పడిపోయిన అభిని చూడగానే నాకు ఏడుపు వచ్చింది. చిన్నగా నడుస్తూ వెళ్ళి అభి చేతిని పట్టుకొని అలాగే ఉండిపోయాను. ఎందుకు పట్టుకున్నానో తెలీదు. చిన్నగా అభి కళ్ళు తెరిచాడు. ఇద్దరం ఒకరినొకరు చూసుకున్నాం. నా చేతిని వదిలించుకొని తల పక్కకు తిప్పుకున్నాడు అభి. నాకు చాలా బాధగా అనిపించింది. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. అప్పుడే ఎందుకు వచ్చావు, బయటికి వెళ్ళు అంటూ అరిచింది చిత్ర నన్ను చూస్తూ. చిత్ర ఏం జరిగింది అంటూ అడుగుతున్న చేతిని పట్టుకొని. డోంట్ టచ్ మీ, బయటికి తీసుకుని వెళ్ళండి మిస్టర్ రాహుల్ మిత్ర, మీ ఫ్రెండ్ని అని అంది చిత్ర. ఎంత కోపం ఉన్నా కొట్టుకున్నా తిట్టుకున్నా చిత్ర ఎప్పుడు బయట వాళ్ళ ముందు అక్క అనేది ఇప్పుడు నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది. అభిని చూసా ఎందుకో తన కంటి నిండా నీళ్ళు వస్తున్నాయి. చూడండి మా బావ రెస్ట్ తీసుకోవాలి, దయచేసి బయటికి వెళ్ళండి అంది చిత్ర. పద చిన్ను అంటూ రాహుల్ నన్ను తీసుకుని నా రూమ్కు వచ్చాడు. మీ చెల్లికి అభి అంటే అంత ఇష్టమా అడిగాడు. ఒక్కసారిగా నాకు గుర్తుకు వచ్చింది. స్కూల్లో ఎవరో చిత్ర చుట్టూ లాగితే అభి వెళ్ళి కొట్టడం, తర్వాత నుంచి అభి బావా అంటూ తన చుట్టూ తిరగటం. అర్ధరాత్రి చిత్ర ఐస్ క్రీమ్ కావాలంటే ఇద్దరూ కలిసి రోడ్డు మీద తినటం. అప్పుడప్పుడు బాల్కనీలో నుంచి చూసేదాన్ని. చిత్ర అభికి ఒకసారి రాఖీ కట్టడం గుర్తుకు రాగానే ఓహో షిట్, అభితో వెళ్ళొద్దు అని ఆ రోజు చిత్రని ఎందుకు తిట్టానో అని మనసులో అనుకుంటూ అభి రూపం కళ్ళ ముందుకు కదలగానే రాహుల్ నువ్వు వెళ్ళు అన్నాను. ఓకే అవసరం ఉంటే మెసేజ్ చేయి అంటూ రాహుల్ వెళ్ళిపోయాడు. నేను ఆలోచిస్తూ ఉన్నాను కానీ నిద్ర పట్టడం లేదు. అభి నా చేతిని విడిపించుకున్నది మాత్రమే గుర్తుకు వస్తుంది. నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా చిత్ర అనుకుంటూ అలాగే ఉండిపోయా. కానీ నా కళ్ళలో నుంచి వస్తున్న నీళ్లు మాత్రం ఆగటం లేదు. ఇలా ఎంత సమయం ఉన్నానో నాకే తెలీదు. ఒక్కసారిగా మామ గుర్తుకు వచ్చాడు. మామకి అభి అంటే చాలా ఇష్టం. అందరిలో కాకుండా అభి సొసైటీలో అసలు ఒక బిజినెస్ మ్యాన్ కొడుకులాగే సీఎం అల్లుడని చెప్పుకోకుండా చదువుకోవటం, అలాగే తనకి ఇష్టమని క్రికెట్ నుంచి చాయిస్ వచ్చిన నాకు అన్నీ ఉన్నాయి అంటూ తన ఫ్రెండ్ ఇండియన్ టీంకి సెలెక్ట్ అవ్వటం కోసం తప్పుకోవటం అన్నీ మామ చెప్పేవాడు అభి గురించి. ఒకసారి మామని చూడాలి అనిపించింది. ఇంట్లో కొంచెం హడావిడి ఉంది, పెళ్ళి కదా. చిన్నగా మామ రూమ్కి వెళ్ళాను. అక్కడే మామ ఒక ఫోటో పట్టుకొని కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. మామా అన్నాను. చిన్ను ఎలా ఉందిరా అన్నాడు నన్ను పట్టుకుని మామ. ఓకే మామ అంటూ అభికి ఏం కాదు అన్నాను. అన్నారు. నేను మామ మూడు చేంజ్ చేయాలని ఎవరిది మామ ఫోటో అంటూ తీసుకొని చూశాను. అది ఒక జంట ఫోటో. ఎవరు మామ వీళ్ళు అన్నాను. నా తల్లిదండ్రులు చిన్ను అన్నాడు మామ. ఓహో అవునా అంటూ ఫోటో కింద ఉన్న పేర్లు చూస్తూ భారతమ్మ ప్రకాష్ రావు అని పేర్లు చదివాను. పేర్లు బాగున్నాయి మామ అన్నాను. అందుకేగా నా కొడుకు పెట్టాను అన్నాడు మామ. నేను షాక్తో ఎవరికి పెట్టారు మామ అన్నాను. అభినవ్ ప్రకాష్ అని పెట్టాను కదా అభి పేరు అన్నాడు మామ. ఏంటి అభి పూర్తి పేరు అభినవ్ ప్రకాశ అన్నాను. అవును అవును చిన్ను అన్నారు మామ. మరి ఎందుకు ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు మామ అన్నాను అదురుతున్న గుండెని పట్టుకొని. ఏ కొడుకు తండ్రి పేరుని ఎదుటి వాళ్ళు అగౌరవంగా పేరు పెట్టి పిలిస్తే నచ్చదు, అందుకే ఎప్పుడూ అభి అనే పిలుస్తాం అందరం. మా నాన్నంటే నాకు గౌరవం మర్యాద, అందుకే అభి కూడా మర్యాద దక్కాలి. అలాగే నా కొడుకుని ప్రేమగా అభినవ్ ప్రకాష్ అని పిలుచుకుంటా అన్నాడు మామ. నా కంట్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఏడుస్తున్న ఆ రూమ్లోనికి వెళ్ళిపోయా. ఇలాగే ఏడుస్తున్న ఓ రోజు అర్ధరాత్రి నా మానసచోరుడు నా గదిలోకి వచ్చినప్పుడు, చూడు ప్రాచి, నువ్వు నేను వేరు కాదు. నా పేరులో చివరిగా మొదలయ్యే అక్షరం అలాగే నీ పేరులోని మొదటి అక్షరం నిన్ను నన్ను ఎప్పటికీ ఒకటి చేస్తుంది అని ఒకరోజు నా చేతిని పట్టుకుని చెప్పడం గుర్తుకు వచ్చి అలాగే ఏడుస్తూ ఉండిపోయాను. ఒక్కసారిగా నాకు అభి గుర్తుకు వచ్చాడు. ఇన్ని సంవత్సరాలే ఎప్పుడు నన్ను పేరు పెట్టి పిలవలేదు. చిన్మయ్ అని నీ దృష్టిలో నేను ప్రాచీగానే ఉన్నానా అభి అంటూ ఏడుస్తూ ఉండిపోయా. ఒక్కసారి అభి నేను మాటలతో ఎలా బాధ పెట్టానో గుర్తుకు రావడంతో
ప్రాచి, నువ్వు చెయ్యకూడని తప్పు చేశావు అంటూ ఏడుస్తూ ఉండిపోయాను. అప్పుడే హే చిన్ను, ఫుడ్ తిను అంటూ రాహుల్ ప్లేట్ తీసుకుని వచ్చాడు. నాకు వద్దు రాహుల్ అన్నాను. చూడు, చాలా నీరసంగా ఉన్నావు, ఎల్లుండి నీ పెళ్ళి మర్చిపోయావా అంటూ స్పూన్తో తినిపిస్తున్నాడు రాహుల్. పెళ్ళి అయిన మాట వినగానే నేను చేసిన తప్పు గుర్తుకు రావటం, రామ్తో నాకు పెళ్ళి ఇష్టమే అని చెప్పటం అన్నీ గుర్తుకు వస్తున్నాయి. కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. హే, ఎందుకు ఏడుస్తున్నావు చిన్ను అంటూ రాహుల్ కంగారుగా అడిగాడు. ఏం లేదు అంటూ చూసావా, చిన్నదానికే నువ్వు ఇలా ఏడుస్తున్నావు, అక్కడ మీ బావ ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నాడు అని చెప్పాడు రాహుల్. నేను అర్థం కానట్టు చూశాను. నన్ను అర్థం చేసుకుని అభి కావాలనే బైక్ లేని బైక్ మీద జర్నీ చేశాడు అన్నాడు రాహుల్. దెబ్బకి నా గుండె కొట్టుకోవటం ఆగిపోయినంత పనైంది. ఏమంటున్నావు, నీకెలా తెలుసు రాహుల్ అన్నాను. మీ డాడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేశాడు అంట. మీ డాడీ ఇంతకుముందు చిత్రతో చెప్తూ ఉంటే విన్నాను అన్నాడు రాహుల్. ఏడుస్తూ రాహుల్ వెళ్ళిపో, నేను రెస్ట్ తీసుకోవాలి అన్నాను. ఓకే అంటూ నా తల నిమిరి, అభి నిన్ను ప్రేమిస్తున్నాడనుకుంటా చిన్ను అన్నాడు రాహుల్. నేను వెంటనే తలెత్తి రాహుల్ని చూసి నీకెలా తెలుసు అన్నాను. చూడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఏ దృష్టితో చూస్తున్నాడో ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజే నాకు అభి కళ్ళలో నీ మీద ప్రేమ కనిపించింది, కానీ నీ కళ్ళు అభి ప్రేమని గుర్తించలేదు, రామ్ ప్రేమ మాత్రమే గుర్తించింది. అందుకే నువ్వు లేకుండా బతకాలి అనుకోలేదు అనుకుంటా అభి అంటూ నీ ప్రేమ ఎక్కడుందో తెలుసుకో, ఎందుకో నీ మనసు దోచినవాడు ఎవరో తెలుసుకో అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాహుల్. నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను లేకపోతే అభి లేడా, నా కోసం ప్రాణాలు తీసుకోవాలి అనుకోవటం అన్నీ నా కళ్ళ ముందే కదిలాయి. నా కళ్ళ ముందు ఓన్లీ అభి రూపం మాత్రమే కనిపిస్తుంది. ఇలా కాలం కూడా గడిచిపోయింది. ఉదయం 7 గంటలు. చిన్మయ్ లే అంటూ అమ్మ పిలుపు. నీరసంగా అమ్మా అన్నాను. పెళ్లి కూతురిని చేయాలి లే అంటూ నన్ను వాష్రూమ్లోకి తోసింది. నేను ఫ్రెష్ అయి వచ్చాను. అక్కడే అద్దం ముందు కూర్చొని అద్దంలో కూడా అభినితో ఒకసారి మాట్లాడాలన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఏడుపు వచ్చింది. అప్పుడే ఎవరో డోర్ కొడితే తీయడానికి వెళ్ళాను. ఎదురుగా చూశారు రామ్. ఇప్పుడు నా కళ్ళు ఎవరో గుర్తుపట్టేస్తున్నాయి. రామ్కి అభికి ఎంత తేడా ఉందో తెలిసిపోయింది. రామును చూడాలి అంటే ఎలాగో అనిపించింది. చిన్మయ్, నీకోసం నేను చీర తీసుకున్నా అంటూ ఒక కవర్ ఇచ్చాడు రామ్. అది తీసుకున్నా. ఆ చీరలో నువ్వు ఎలా ఉంటావో చూడాలి అని ఉంది. తొందరగా రా అక్కడికి. భార్గవ్ బంధన రెడీ అయిపోయారు, పసుపు పెడుతున్నారు రా అంటూ నా చేతిని పట్టుకొని ఐ లవ్ యూ చిన్మయ్. ఈ మాట ఆ రోజు రెస్టారెంట్లో చెప్పాలనుకున్నా కుదరలేదు అంటూ వెళ్ళిపోయాడు రామ్. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇదే మాట ఆ రోజు రెస్టారెంట్లో రామ్ చెప్పి ఉంటే లవ్ యూ టు చెప్పేదానేమో, కానీ ఇప్పుడు అంటూ ఆలోచిస్తున్నా. అప్పుడే పద ప్రాచి అంటూ అమ్మ నన్ను కిందకి తీసుకుని పోయింది. నలుగురు పసుపు రాస్తున్నారు. భార్గవ్ బంధన మొహంలో ఆనందం. రామ్ కూడా నన్ను చూస్తున్నాడు, కానీ నా చూపులు మాత్రం అభి ఉన్న రూమ్ సైడ్. చిత్ర కూడా కిందకి రాలేదు అభికి ఎలా ఉందో అని. హే చిన్ను, ఇటు చూడు అంటూ రాహుల్ ఫొటోస్ తీస్తున్నాడు. అందరూ నాకు పసుపు రాస్తున్నారు. నేను ఒక బొమ్మలాగా ఉండిపోయాను. మనసులో ఏదో బాధ. ఇలా నన్ను పెళ్లికూతురు చేయటం, అన్ని పనులు చకచకా జరిగిపోవటం జరిగింది. సాయంత్రం ఎప్పుడైందో తెలీదు, ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. నేను చేస్తున్న తప్పో ఒప్పో తెలియని అయోమయంలో ఉండిపోయాను. చిన్మయ్, సంగీత ఫంక్షన్ గార్డెన్లో పెట్టించారు, తొందరగా రా తల్లి అంటూ పిలిచింది అమ్మ. నేనేం మాట్లాడకుండా లేహంగా వేసుకొని అక్కడ అంతా కోలాహలంగా ఉంది. మా నాన్న సీఎం కదా, పెద్దగా సందడి లేకుండా సింపుల్గా మనం అనుకునే వారి మధ్యలో ఏర్పాటు చేశాడు. ఒక 20 మంది ఉంటారు అంతే. నేను రామ్ పక్కన కూర్చొని ఉన్నా. భార్గవ్ బంధన స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నారు ఒకరితో ఒకరు. అందరూ హ్యాపీగా అరుస్తూ, చిత్ర కూడా బంధన అక్కతో కలిసి అల్లరి చేస్తూ ఉన్నారు. నాకు సౌండ్స్కి గుండెల్లో బాధ పోయే వరకు గట్టిగా ఏడవాలి అనిపించింది. రామ్ నా పక్కనే ఉంటే నాకెందుకో నరకంగా ఉంటే ఒంటి మీద పాములు చెర్రులు పాకినట్టు అనిపిస్తుంది. అప్పుడే నాకు అర్థమైంది, నా మనసులో ఒకరు ఉన్నప్పుడు ఇంకా ఎవరు ముట్టుకున్నా మనకు కంపరంగా ఉంటుంది కదా అనేది. వెంటనే లేచి రామ్, నాకు నిద్ర వస్తుంది, సౌండ్స్ తలనొప్పి వస్తుంది అని చెప్పి ఫాస్ట్గా నా రూమ్లోనికి వెళ్దామనుకున్నా. బయలుదేరాను. అప్పుడే మా ఇంటి టెర్రస్ మీద ఎవరో అటు సైడ్ నిలబడి ఉన్నట్టు అనిపించింది. నా మనసు చెప్తుంది అది నీ మానసచరుడు అభినవ్ ప్రకాష్ అని. వెంటనే ఫాస్ట్గా లేదు, లెహంగా పట్టుకుని పరిగెత్తుతూ ఉన్నా. దిల్వాలే దుల్హనియా లే జాయింగా మూవీలో
కాజల్ ఎలా పరిగెత్తి వెళ్ళిందో అలా టెర్రస్ మీదకి వెళ్ళాను. నా మానసచరుడు అటు సైడ్ నిలబడి ఉన్నాడు. అంటే నాకు ఇప్పుడు తన బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. పరుగును వెళ్ళి వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకున్నాను. అలాగే ఉండిపోయాం ఇద్దరం. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా మారిపోయింది. వెంటనే ఐ లవ్ యూ ప్రకాష్ అన్నాను. కానీ అంతలోనే నన్ను దూరంగా నెట్టేశాడు అభినవ్ ప్రకాష్. నా కంటి నిండా నీళ్లతో ప్రకాశం చూస్తున్నా. ఎందుకు వచ్చావు ప్రాచి అన్నాడు. నేను అలాగే మౌనంగా ఉండిపోయాను. నా దగ్గరికి వచ్చి నా బుగ్గలు పట్టుకొని, ఎందుకు ఈ కన్నీళ్ళు? ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా. నా కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు పుట్టగానే మొదటిసారి నీ కళ్ళు నన్ను చూశాయి. మొదటి చూపులోనే గుండెల్లో గుడి కట్టేశా నీకు. అందుకే నా పేరుతో కలిపి ప్రాచి అని పేరు పెట్టుకున్నా. నీ చుట్టూ నీ గాలి తగిలితే చాలు అనుకొని తిరిగాను పిచ్చివాళ్ళ. ఇప్పుడు ఈ కళ్ళకి నేను శాశ్వతంగా దూరం అవ్వాలి అనుకున్నా. కానీ అది నా వల్ల కావటం లేదు ప్రాచి అంటూ ఏడుస్తూ, ఏమన్నావు? నేను రోగ్, చీటర్, వేస్ట్ ఫెలోనా? నువ్వు ఆ మాటలు అన్నప్పుడు కూడా నాకు బాధ కలగలేదురా. కానీ రాముని పెళ్లి చేసుకుంటానని చెప్పావు చూడు, అప్పుడు ఇక్కడ బాధ కలిగిందో అంటే గుండెల మీద కొట్టుకుంటూ చెప్తున్నాడు అభి. నేను అలాగే ఏడుస్తున్నా. నువ్వెందుకు ఏడుస్తున్నావు ప్రాచి? నేను ఏడవాలి కానీ చిన్నప్పటి నుంచి పిచ్చిగా బతుకుతున్నా నీకోసమే. ఎప్పుడు నా ప్రేమ నీకు కనిపించలేదా? నీ దృష్టిలో నేను చెల్లిలాగా చూసుకునే చిత్రాన్ని కూడా ఏదో చేస్తాను అనుకున్నావు కదా. అలా ఎలా అనుకున్నావు? నీ చెల్లికి నువ్వు ఇవ్వలేని ప్రేమ నేను ఒక అన్నగా ఇచ్చాను. నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకుంటే ఎందుకు మా అక్క అంటే ఇంత ఇష్టం బావా అని 17 వయసులో అడిగింది చిత్ర. తనకు తెలిసింది నీకు తెలియలేదా? కానీ నీకు ఒక్కసారిగా నా ప్రేమ కనిపించలేదు కదా అంటూ, నిన్ను ఎప్పుడైనా చిన్మయ్ అని పిలిచానా? నువ్వు ఎప్పుడు నా దృష్టిలో ప్రాచి. కానీ అంటే అర్థం ప్రకాష్ చిన్మయ్. కానీ నువ్వు ఇప్పుడు రామ్ చిన్మయ్గా మారిపోయావు. ఒకటి నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు నువ్వు నా ప్రేమ గుర్తించలేదా? లేదా నా ప్రేమ నీకు కనిపించలేదా ప్రాచి? నేను ద్వేషించలేకపోతున్నా, ఎందుకంటే అంతలా ప్రేమించాను కాబట్టి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మిసెస్ చిన్మయ్ రామ్ అంటూ ప్రకాష్ వెళ్ళిపోయాడు. నేను అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. తెల్లవారింది. ఇంటి చుట్టూ పెళ్లి సందడి మొదలైంది. నన్ను బొమ్మలాగా రామ్ ఇచ్చిన చీర కట్టి రెడీ చేశారు. నేను అలాగే ఉండిపోయాను. ఇప్పుడు పెళ్ళి వద్దు అని ఎవరికి ఏ సమాధానం చెప్పాలో తెలియక నాతో నేను యుద్ధం చేస్తూ ఉన్నాను. అప్పుడే ఒక 10 నిమిషాలు వస్తామో అంటూ అందరూ వెళ్ళిపోయారు. నేను డోర్ క్లోజ్ చేసి ఏడుస్తూ స్లీపింగ్ పిల్స్ వేసుకోవాలి అనుకున్నా. కానీ నాకు నా మానసచరుడు అయిన అభినవ్ ప్రకాష్ గుర్తుకు వచ్చాడు. ఏడుస్తూ, నేను చచ్చిపోతే నువ్వు నాతోనే వస్తావా ప్రకాష్ అనుకుంటూ. అలాగే ఏడుస్తూ ఉండిపోయాను. ఎవరికైనా జీవితం మొత్తం గుర్తుకు వచ్చినట్టు నాకు నేను అద్దంలో తిట్టుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మా అమ్మ పిలవడంతో ఏదైతే జరిగింది, ప్రకాష్తోనే నా జీవితం అనుకుని కళ్ళు తుడుచుకుని డోర్ ఓపెన్ చేసి పెళ్లిపేటల మీదకి వెళ్ళాను. అక్కడ భార్గవ్ బంధన జంట చూడముచ్చటగా ఉన్నారు. నేను డైరెక్ట్గా నాన్న దగ్గరికి వెళ్ళాను. చెప్పు చిన్మయ్ అన్నారు నాన్న. నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న అన్న కొంచెం గట్టిగానే. దెబ్బకు అందరూ నన్ను చూస్తున్నారు. అప్పుడే పెళ్లిపేటల మీద కూర్చోవలసిన రామ్ లేచి నిలబడి నన్నే చూస్తున్నాడు. పెళ్లి మండపానికి కొంచెం దూరంలో ప్రకాష్ స్టిక్ సహాయంతో నిలబడి ఉన్నాడు. ఏంటిది చిన్మయ్ అని అత్త అడిగింది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదత్త, నాకు రామ్తో పెళ్ళి ఇష్టం లేదు. ఏడుస్తూ ప్రకాష్ దగ్గరికి వెళ్ళాను. అందరూ నన్నే వింతగా చూస్తూ ఉంటారు అని నాకు తెలుసు. ప్రకాష్ నన్నే చూస్తున్నాడు. నా చేతిలో ఉన్న మంగళసూత్రం ప్రకాష్ చేతిలో పెట్టి, ఇప్పుడు నువ్వు నా మెడలో కట్టకపోతే ఇదే మండపంలో రాహుల్ పెళ్లి చేసుకుంటా అన్నాను. ఆ సిచ్యువేషన్లో ఒకటి గమనించా. రాహుల్ భయంగా చిత్రని చూస్తున్నాడు. రాహుల్ తడబడుతూ భయంగా చిన్ను అన్నాడు. నేను ప్రకాశం చూస్తూ, నా మది నువ్వేనా, నా మానస చోరుడివి అని చాలాసార్లు చెప్పింది, కానీ బుద్ధి మాత్రం వినిచావలేదు. నాకు ఒక్క ఛాన్స్ ప్రకాష్ అన్నాను. వెంటనే నా చేతిలో ఉన్న తాళి తీసుకొని నా మెడలో కట్టేశాడు నా మానస చోరుడు. అదేనండి, నా హస్బెండ్ అభినవ్ ప్రకాష్గా మారిపోయాడు. అందరూ ఈ పెళ్ళిని వింతగా చూస్తూ ఉన్నారు. ప్రకాష్ నా చేతిని పట్టుకొని ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. అందరికీ ఒకేసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. కొంచెం ఫాస్ట్గా తేరుకున్న మామ పంతులు గారు భార్గవికి బంధనకి పెళ్లి జరిపించండి అన్నారు. అలాగే అంటూ వారు పెళ్లి జరిపించారు. హే చిన్నులే అంటూ ఉంటే లేచాను. మీరు కూడా ఫ్లాష్ బ్యాక్ నుంచి కొంచెం బయటికి రండి, ఇదే ప్రొడ్యూసర్ గారి ఆఫీస్ అండి అన్నాడు రాహుల్. ఓకే అంటూ కారు దిగాను. హలో సార్ అంటూ కూర్చున్నాము ఇద్దరం. కూర్చోండి అంటూ, నాకు టైం లేదు, స్టోరీ స్టార్ట్ చేయండి అన్నాడు ప్రొడ్యూసర్. ఓకే సార్ అంటూ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాను.
అంతా విన్నాడు. ఆ, వింటూనే ఉన్నాడు ప్రొడ్యూసర్. ఓహో! అయితే పెళ్లి జరిగాక ఇంట్లో ఏం అనలేదా అని అడిగాడు ప్రొడ్యూసర్. రాహుల్ నా మొహం చూస్తూ ఉన్నాడు. నేను మనసులో ప్రకాష్ని గుర్తు చేసుకుని చెప్పడం స్టార్ట్ చేశాను. మీరు కూడా వినండి. ఎందుకు ప్రాచి నన్ను బ్లాక్మెయిల్ చేశావు అన్నాడు ప్రకాష్. నేను వెంటనే ప్రకాష్ మెడ చుట్టూ చేతులు వేసి, నువ్వు నన్ను దూరం చేసుకోలేవు ప్రకాష్, అది ఎందుకో నీ మనసుకు మాత్రమే తెలుసు, ఎందుకంటే నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు కాబట్టి అంటూ గట్టిగా హగ్ చేసుకున్నా. ఇన్ని రోజులు దూరం కరిగిపోయే వరకు. ఒక 5 నిమిషాల తర్వాత ప్రకాష్ కూడా నా చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్యలో గాలి కూడా రాదు అనేంత గట్టిగా పట్టుకున్నాడు. అలా ఇద్దరం ఉండిపోయాము. నేను కొంచెం సర్దుకొని ప్రకాష్ మొహం చేతిలోకి తీసుకొని తన పెదాల మీద అధర సంతకం మధురంగా చేశాను. ఇలా ఇద్దరం ముద్దు అనే యుద్ధంలో ఉండిపోయాము. అప్పుడే హలో హలో అంటూ మా వాళ్ళు అరుపు. వెంటనే తేరుకొని ఒకరి చేతిని ఇంకొకరం గట్టిగా పట్టుకొని ఉండిపోయాము. ఏంటి మనవరాలా ఇది అన్నది నానమ్మ. నాకు కొంచెం భయం వేసి ప్రకాష్ షర్ట్ గట్టిగా పట్టుకొని ఉన్నాను. నా చేతిని పట్టుకొని నేను ప్రాచి ప్రేమించుకున్నావు అన్నాడు ప్రకాష్. అందరూ మమ్మల్ని చూస్తున్నారు. అంటే మనోడా, నువ్వు ఒక రాజకుమారిని ప్రేమిస్తున్నానని చెప్పింది నా మనవరాళ్ళ, తన గురించేనా అని నానమ్మ అడిగింది. అవునమ్మమ్మ అంటూ అన్నాడు ప్రకాష్. ఏం చేశావు చిన్మయ్య, ఇప్పుడు రామ్కి ఏ సమాధానం చెప్తావు అన్నది అమ్మ. మాట్లాడు చిన్నపిల్లవా ఇంకా నువ్వు అని నాన్న కొంచెం గట్టిగానే అడిగారు. నాకు ప్రకాష్ కావాలి నాన్న అని నేను కూడా గట్టిగానే చెప్పాను. అప్పుడే రే విక్రమ్, చిన్న పుట్టగానే నాకు మాట ఇచ్చావు కూడా, అప్పుడు నేను అడిగింది కూడా అభికి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని అని అన్నాడు దయానంద మామ. ఎలా జరిగినా ఇప్పుడు చిన్ను నా ఇంటి కోడలు అన్నారు మామ. ఏంటండి ఇప్పుడు రామ్ పరిస్థితి ఏంటి మా అత్త అన్నది. నేను ప్రకాష్ చేతిని పట్టుకొని రామ్ ముందుకు వెళ్ళాను. రామ్ నన్ను చూస్తున్నాడు. చూడు రామ్, నాకు ప్రకాష్ అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి. మీరు ముగ్గురు ఒకేలాగా ఉండటం వల్ల నేను ప్రేమిస్తున్నది ఎవరో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలిసింది నా మనసులో ఉన్నది ప్రకాష్ మాత్రమే. నీతో పెళ్ళికి ఒప్పుకోవటం నా తప్పే. నువ్వు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే నాకు వెయ్యి అన్నాను. శిక్ష మాత్రం తప్పకుండా వేస్తాను మిస్టర్ చిన్మయ్ ప్రకాష్ అంటూ ప్రకాష్ని హక్ చేసుకొని, 1 సంవత్సరం పాటు మీరు ఇల్లు వదిలి దూరంగా ఉండండి, నాకు తెలియాలి కదా మీ ప్రేమ ఎంత గొప్పదో అంటూ, నువ్వు కూడా ఇక్కడే ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావు చిన్మయ్ అంటూ, ఇంట్లో నుంచి తొందరగా వెళ్ళిపోండి, అలాగే అభి జాగ్రత్త అంటూ పైకి వెళ్ళిపోయాడు రామ్. తను మాట్లాడుతూ తన కంటి నుంచి వచ్చే కన్నీళ్ళను మాత్రం చాలా బాగా ఆపుకోవటానికి ట్రై చేశాడు. బట్ అది నేను చూశాను. అందరూ మమ్మల్ని చూస్తూ ఇష్టపడ్డాడు కదా, ఇంకా మర్చిపోవడానికి టైం పడుతుంది అన్నాడు భార్గవ్. నేను మౌనంగా తలూపాను. హలో మేడం, మా బావని హలో మేడం, మా బావని జాగ్రత్తగా చూసుకో అంటూ చిత్ర నా బ్యాగ్స్ అలాగే ప్రకాష్ కూడా తీసుకుని వస్తూ అంటుంది. అలాగే అంటే తలూపాను. జాగ్రత్త అంటూ అందరూ మాకు బాయ్ చెప్పారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ బంధన నన్ను విష్ చేసింది. నా వల్ల మీ హ్యాపీ మూమెంట్స్ స్పాయిల్ అయింది అన్నాను. ఏం కాదు, నా చెల్లికి మంచి జరిగింది, అది చాలు నాకు అన్నాను. అందరికీ బాయ్ చెప్పి రాహుల్తో కలిసి హైదరాబాద్ వచ్చాము. ఎందుకంటే ప్రకాష్ జాబ్ చేసేది హైదరాబాద్ కాబట్టి ఇక్కడే ప్రకాష్ శాలరీతో అదే ఇల్లు తీసుకుని మా సంసార జీవితం మొదలుపెట్టాము. ఇలా మా జీవితంలో మనసులతో ప్రేమించుకున్న మేము కలిసి ఒకటే మాటుగా ఒకరినొకరం తోడుగా ఉండిపోయాము. ఈ మధ్యలో రాహుల్ చిత్రకి బాగా స్నేహం కుదిరింది. రాహుల్ ప్రపోజ్ చేయడం చిత్రకి, ఇంత లేటుగా ప్రపోజ్ చేస్తావా అని చిత్ర రాహుల్ని కొట్టి, నేను వచ్చే వరకు వెయిట్ చేయి అని మాస్టర్స్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. మేము దూరంగా ఉండి మా ప్రేమ బలమైనది అని నిరూపించుకున్నాం. ఇంట్లో వాళ్ళు కూడా మాతో ఫోన్ మాట్లాడుతూ మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. 1 క్వశ్చన్, అదే నీ ప్రకాష్ ఆ ప్లేస్లో ఎందుకు ఉన్నాడో అడిగావా అని అడిగారు ప్రొడ్యూసర్. నేను చిన్నగా నవ్వి, నా ప్రేమ దక్కదు అనుకొని చనిపోవాలి అనుకున్నాడు సార్, ఎలాంటి తప్పు చేయడని నా మనసు చెప్పింది. ఇంక నేను ప్రకాష్ని ఆ క్వశ్చన్ చేస్తే నా ప్రేమకి అర్థం ఉండదు. తను ఒకరికి మంచి చేయాలి అని అక్కడ ఉన్నాడో అని నేను నమ్ముతాను. ఓహో, మరి రామ్ ఏమైపోయాడు అన్నాడు ప్రొడ్యూసర్. అప్పుడే రాహుల్ తన బ్యాగ్లో నుంచి ఒక వెడ్డింగ్ కార్డు తీసి, నెక్స్ట్ మంత్ రామ్ మ్యారేజ్ సార్ అన్నాడు. ఓహో అవునా అంటూ నన్ను చూస్తూ, చివరికి నీ మానస చోరుని కలుసుకున్నావు కదా, మరి నెక్స్ట్ ఏంటి చిన్మయ్ అన్నాడు ప్రొడ్యూసర్.
అది మీకు తెలియాలి సార్ అంటూ రాహుల్ ప్రకాష్కి వచ్చే టైం అవుతుంది, నేను వెళ్తున్నా అంటూ పరుగున బయటకు వచ్చి కాల్ స్టార్ట్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాను. సమయం రాత్రి 8 గంటలు. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ప్రాచి? రామ్ పెళ్లి జరిగిపోయాక షెడ్యూల్ చేద్దామో అన్నాడు రాహుల్ అన్నాను. ప్రకాష్ జుట్టు లాగుతూ ఓహో అవునా అన్నాడు. రామ్ చేసుకోబోయే అమ్మాయి సైకియాట్రిస్ట్ అంట అన్నాను. అవునా, అయితే మనసులో ఏముందో ఇట్టే పసిగడతాడు అన్నమాట అన్నాడు ప్రకాష్. అవునా, అయితే ఇప్పుడు నీ మనసులో ఏముందప్పా అన్నాను. ఏముందా, భార్గవ్ కూడా తండ్రి అయిపోతున్నాడు, మరి నాకు ఎప్పుడో ఆ చాయిస్ అంటూ నా మెడ మీద అల్లరి చేయటం స్టార్ట్ చేశాడు ప్రకాష్. మన ఇంటికి వెళ్ళగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం మిస్టర్ హస్బెండ్ గారు అన్నాను. అంటే ఇంకో 8 రోజుల్లో నా బ్రహ్మచర్యం అయిపోతుందన్నమాట అన్నాడు ప్రకాష్. నేను నవ్వుతూ ప్రకాష్ గుండెల మీద పడుకొని, ఇక్కడ నాకు స్థానం ఇచ్చిన రోజు నీ బ్రహ్మచర్యం పోయిందోయ్ అంటూ తన గుండెల మీద ముద్దు పెట్టుకుంటూ ఐ లవ్ యూ ప్రకాష్ అన్నాను. ఐ లవ్ యూ టూ ప్రాచి అంటూ నన్ను గుండెల్లోనికి పొదుపుకొని నిద్రపుచ్చాడు ప్రకాష్. ఇలా నేను ఇంతసేపు మీకు చెప్తున్న నా ప్రేమ కథకి ముగింపు చెబుతూ నా దాంపత్య జీవితానికి స్వాగతం పలుకుతున్నాను. హాయ్ అండి, హలో. స్టోరీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేసేయండి. రేపు మరో మంచి స్టోరీతో మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.